వాసుదేవ 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 కరుణా కటాక్షములు రక్షించును. మాస్టరు సివివి కరుణా కటాక్షములు రక్షించును. సదా తన్మయం వైవర్ధిల్లెడు భక్తి ఉన్నయడ నిత్యానందము ఆరోగ్యము ఆహా ఉట్టించడు ప్రజ్ఞ. ఈ త్రయము లభ్యంబౌను తార్కాణనేనే తార్కాణనేనే వేయేటికి మీరలందరూ దీనిని చక్క గుర్తింపరో. సివివి కరుణా కటాక్షములు రక్షించును. నారలు కట్టు చీరలు అశనంబులు కాయకసుళ్ళు. నారలు కట్టు చీరలు అశనంబులు కాయకసుళ్ళు. కొండలు కారడవులు నివాసములుగా తపించి మహర్షులు ఎవ్వరించెరు కొనందలంచిరి. అలచిన్మయ తత్వము సర్వమానవోద్ధారము కోరికొన్న అవతారము. సర్వమానవోద్ధారము కోరికొన్న అవతారము మద్గురుమూర్తి కొల్చెదన్. ప్రాయస్వచరణౌ పుంసాం శరణ్యత్వేన పాణినా కృపయా దిశతే శ్రీమద్ వెంకటేశాయ మంగళం. ఈ ప్రార్థనా శ్లోకంలో ఏముందంటే, ఎవడికి వాడు ముక్కు మూసుకొని అడవుల్లోకి వెళ్ళి కాయకసుళ్ళు తిని వాడి స్వలాభం వాడి యొక్క స్వంతమైనటువంటి అభివృద్ధి కోసం పాటుపడేటువంటి తత్వం కాకుండా అందరి మేలు అందరి ఉన్నతి కోరుకొని ఎవరైతే దిగొచ్చారో అట్టి మా గురువుగారి పాదాలకు నమస్కరిస్తున్నాను అని వేటూరి ప్రభాకర శాస్త్రి గారు సివివి గారిని ఉద్దేశించి చెప్పినటువంటి ప్రార్థన అది. ఈ మూడవదేమిటి, ఇందాక చదువుతుంటే నాకు తమాషాగా అది మళ్ళా గుర్తొచ్చి అందుకోసం అది మరలా చదివా. అట్టా వెళ్తున్న వాడిని కూడా పిలుస్తాట. పిలిచారే నా పాదాలకు దండం పెట్టరా నిన్ను కాపాడుతా అంటాట శ్రీ వెంకటేశ్వరుడు. అవి గురు పూజలంటే. గురు పూజలంటే నీ ప్రయత్నంతో సంబంధం లేకుండా నిన్ను రక్షించటం కోసంగాను మాస్టర్ గారు ఏర్పాటు చేసినటువంటి ఒక మిష. ఆ మిషలో మరలా ఈ మాసంలో 2వ పర్యాయం పాల్గొనగలిగేటువంటి భాగ్యం నాకు కలిగింది. అందరికీ అట్టి భాగ్యము నిరంతరము కలుగుగా కానీ ప్రార్థన చేస్తూ ముందుగా ఇవాళ పరమ పవిత్రమూర్తి అయినటువంటి ఎంఎన్ గారి జన్మదినం మైనంపాటి నరసింహం పంతులు గారిది. వారి గురించి ఒక 2 విషయాలు మాట్లాడి నాకు అప్పచెప్పినటువంటి అంశంలోకి వెళ్తాను నేను. వారిని చిన్న మాస్టర్ గారిని ఒంగోలు మాస్టర్ గారిని బాగా ప్రసిద్ధిగా ఈ పల్నాడు ప్రాంతంలో బాగా తెలుసు. నా మొట్టమొదటి ప్రార్థనా సమావేశం ఎంఎన్ గారి భక్తులు పెట్టినటువంటి కాంగ్రిగేషన్. మా చిన్నప్పుడు 1975లోనో 76లోనో గురజాల్లో
ఒక కాంగ్రిగేషన్ పెట్టారు. ఇప్పుడు వాడు భుజన్ని దగ్గర వాసు ఉండడు, వాళ్ళ నాయనగారి ఇంట్లో, దుడు చంద్రశేఖరరావు గారి ఇంట్లో. ఆ సమావేశానికి మాస్టర్ గారు వచ్చారు, వస్తారు, లేకపోతే వచ్చేశారు అనేటువంటి ఒక ప్రచారం జరిగింది. జరిగితే పుణ్యశాస్త్రి గారు, అదేంది మన ఇంట్లో రాకుండా నేను ఇక్కడున్నా, అక్కడికి ఎట్లా వస్తాడు, అయినా సరే నువ్వు పోయి చూసి రాపోరా వాళ్ళ ఇంటికి పోయి అంటే నేను పోయినా. మాస్టర్ గారు రాలే. అది దాని కారణం మైకుల్లో వద్దు, తర్వాత మాట్లాడదాం. ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం నేను మా అమ్మ ప్రార్థనకి వెళ్ళాం. మా అమ్మని లోపలికి పంపించారు, నన్ను ఆపేశారు. ఆపేసి నీకు ఇనిషియేషన్ అయిందే అన్నారు. నాకు 10 ఏళ్ళో 11 ఏళ్ళో ఆ ఇనిషియేషన్ల శబ్దం నాకు అంతకుముందు ఎరగను. నేను చదువుకుంటున్న వాడిని అప్పుడెంత చదవచ్చు, నాకు ఇప్పుడు అంతే చదవచ్చు. ఇటు ఇటు అటు ఇటు 2 సార్లు తలకాయ తిప్పితే లోపలికి పోరా అన్నారు. ఆ లోపలికి పోయినా. ఎంఎన్ గారి ఫోటో ఒకటి ఉంటుంది. ఆ సిగరెట్ ఇట్ట చేతిలో పట్టుకొని ఈ చేత్తో స్వెట్టర్ వేసుకొని ఉన్నటువంటి నిలబడ్డ ఫోటో ఉంటుంది. అది చంద్రశేఖరరావు గారి ఇంట్లో వాళ్ళ 3వ గదిలో ఉంది. అక్కడ కూర్చున్నా నేను. అది నాకు అది అబద్ధం నిజమో నాకు తెలియదు. అప్పటికే నాకు పుణ్యశాస్త్రి గారు ప్రార్థన ఇచ్చారని చేసుకుంటున్నాను. వారి పాదముల దగ్గర నాకు సీట్ దొరికింది. అది తొలి సమావేశం నాకు, ప్రార్థన నలుగురితో కలిసి చేసుకోవటం కోసం. కానీ అప్పుడు తాతగారు కూడా వచ్చారు అక్కడికి. వారిని అయితే నేను భౌతికంగా నేను ఎరగనప్పటికీ. ఆ తర్వాత ఇటు నుంచి ఇంకా కిందికి వెళ్తే ఎంఎన్ గారి యొక్క ప్రసిద్ధి, ఎంఎన్ గారి యొక్క కరుణ, ఎంఎన్ గారి యొక్క రక్షణ పొందిన కుటుంబాల సంఖ్య చాలా ఎక్కువ ఉండేది. ఈ పాత పల్నాడు అంతా, నరసరావుపేట అవతలంతా కూడా. అప్పట్లో ఆ సాధకుల్లో ఒక రకమైనటువంటి నిష్ఠాతీవ్రత ఉండేది. ఇది ఏదో మనం చెయ్యాలా, సాధించాలా అనేటువంటిది. మా పుణ్యశాస్త్రి గారు చెప్పేదాని దాఖలా మా మేనమామ గారును మా అమ్మ వాళ్ళ నాయనగారు ఎంఎన్ గారు దగ్గర ప్రార్థనకు వచ్చేవాడు. ఆ తర్వాత మానేశారు. ఇంగ్లీష్ యోగం ఇది అది ఏదో అప్పుడు వచ్చే కొన్ని మా చిన్నప్పుడు కూడా ఉండేవి ఈ గోళ్ళు. అట్లా ఎంఎన్ గారి గోష్ఠితో నాకు పరిచయం. ఎంఎన్ గారు అబ్బాయి ఉండేవారు దాసు గారని, ఆయన్ని కూడా నేను చూశాను. మరి 82వ సంవత్సరం ఫిబ్రవరి 5వ తారీఖు గుంటూరు బండ్లమూడి హనుమాయమ్మ కాలేజీలో ఒక సమావేశం పెట్టారు. అక్కడికి కూడా మాస్టర్ గారిని ఆహ్వానించారు. అయితే మాస్టర్ గారు అప్పుడు ఈ రంగనాథానంద గారితో కలిసి తిరుమల శ్రీ వెంకటేశ్వరుని యొక్క సంబంధంగా కింద సెంట్రల్ లైబ్రరీ ఏర్పాటు కోసంగా ప్రయత్నం చేస్తున్నటువంటి ఘట్టం అది. అది నిన్నే నాకు మా మేనరుడు ఆ ఆవిష్కరణ ఫోటో పెట్టాడు. నేను ఆ సంస్థలో పనిచేశా 2 ఏళ్ల పాటు. ఇది ఆ సెంట్రల్ లైబ్రరీలో రోజు వెళ్తూ మాస్టర్ గారి యొక్క నామాక్షరాలు అక్కడ ఉండే నమస్కారం పెట్టుకునేవాడిని. అప్పట్లో ప్రార్థనలో ఈ నంబర్ 1 అని చేసేవాళ్ళు. నంబర్ 1 అంటే మాస్టర్ సివివి నమస్కారం అని తరచూ చేయటం, నిరంతరం అది స్మరణ చేయటం. అది కాక కోర్సులు అవి నేను ఎప్పుడూ చేయలేదు. పొన్నూరులో, బాపట్లలో, చీరాల్లో, తెనాల్లో వారి యొక్క భక్తగణం, తెనాలి వెళ్తున్నారు ఎంఎన్ గారు అనుకోండి, ఆయన ఎవరికి నేను వస్తున్నానని చెప్పినటువంటి సందర్భం ఉండేది కాదు. కానీ ఏకకాలంలో అందరికీ మాస్టర్ గారు ఒంగోలు నుంచి బయలుదేరారనేటువంటి మెసేజ్ అందేది. ఇక్కడి నుంచి ఆయన బయలుదేరితే చీరాల్లో, బాపట్లో, పొన్నూరులో, తెనాల్లో అందరూ అదే రైల్లో ఎక్కి ప్రార్థనకు చేరేవాళ్ళు. అక్కడ నిడుబ్రోలు, ఆ నిడుబ్రోల్లో వెంకట సుబ్బయ్య గారిని ఉండేవారు. ఆ వెంకట సుబ్బయ్య గారి ఇంట్లో ప్రార్థనలు బాగా జరిగేవి. వాళ్ళ ఇంటి దగ్గరికి కూడా నేను వెళ్ళాను. ఆశ అక్కడ జరిగిన ప్రార్థన సందర్భంలోనే మాస్టర్ గారు, తాతగారు తొలిసారిగా, రామకోట గారు తొలిసారిగా కలవటం అనేటువంటిది జరిగింది. ఆయన ప్రార్థనా సమావేశాల్లో ఇట్లా వరుసల్లో మా తాతగారు చెప్పారు, ఇట్లా కూర్చోబెట్టేవారట. ఆ మధ్యలో ఆయన నడిచేవారట అని అనేవారట. అరే ఏ వాసన వచ్చిందంటే శ్రీగంధం వాసన వచ్చిందని నేనే పట్టవాడు. అట్లాగే ఒక పండితుడికి నేను బాగా చదువుకున్నాను, మా తాతగారి సమక్షంలో నేను స్వయంగా చూసే అటువంటి సంఘటన. నేను బాగా చదువుకున్నాను, గొప్ప పండితుడిని, ఈయనకేమీ తెలియదు ఇంగ్లీష్ యోగం. ఆయన రక్షణ కోసం వచ్చాడు, ఆయన వల్ల రక్షణ పొందిన తర్వాత ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు ఏమిట్రా చెప్పరా అన్నట్టు శుక్లాంబరధరం విష్ణు అనేటువంటి శ్లోకం కూడా హీ కుడ్ నాట్ రిసైట్.
ఆయన చాలా మన కిష్టయాలు ఉండేవాడు అనుకుందాం కాసేపు. కిష్టయ్య 86 నుంచి నేను చూస్తున్నా అట్టుగే ఉన్నాడు. నేను ఎమ్మెన్ గారేమో బక్కపలసగా, పెద్ద లావాటి శరీరం కాదు, బక్కపలసగా ఉండేవారు. ఒక బలిష్ఠుడైనటువంటి వాడు ఆయన యొక్క శిష్యుడు, భక్తుడుగా ఉండేవాడు. ఏమి నేను ఇంత పట్టుకుంటే ఎమ్మెన్ గారు అయిపోతాడా అన్న లెక్కలో, సరే ఒకసారి కాళ్ళు బెసుకరా అంటే ఈ కుడ్ నాట్, అతను అట్లా పట్టుకోలేకపోయినాడు కనీసం. అంటే అంత బలిష్టంగా ఆ క్షణకాలంలో అది మారిపోవటం శరీరం అనేటువంటిది కూడా జరిగిందని చెప్తారు. ప్రకాశం గారు అంటే భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ధృవతార త్యాగమునకు పెట్టింది పేరు ఎవరని గనక మనం మొట్టమొదటి పేరు గనక ప్రస్తావన చేయవలసి వస్తే టంగుటూరి ప్రకాశం పంతులు గారి పేరు ప్రథమశః చెప్పాల్సి ఉంటుంది. ఆ ప్రకాశం గారి యొక్క మేనల్లుడు ఎమ్మెన్ గారు. ప్రకాశం గారి యొక్క సలహా మేరకే వీరు బిఎల్ చేశారు. ఎమ్మెన్ గారిని గురించినటువంటి పుస్తకాలు మనకు గూడూరు నమశివాయ గారు మా చిన్నప్పుడు మా గురుదేవులు అని ఒకటి, అమృతావతరణం అని ఒకటి, 2 పుస్తకాలు రాశారు. ఆ తర్వాత తాతగారు త్రివేణి అని ఒక పుస్తకం రాశారు. ఆ తర్వాత ఈ మధ్య హనుమంతరావు గారు, వరంగల్ హనుమంతరావు గారు ఒక పుస్తకం రాశారు. జానకిరామ్ గారు ఈ వెంట్రుక అంటే ప్రకాశం గారు తమ్ముడు, ఈ వెంట్రుకేదో తీసి ఏదో ఒక మిషన్ లాంటి దాంట్లో పెట్టి హోమియో ముందు ఏదో సజెస్ట్ చేసేవాడని నేను చదివే ఒక చోట. శ్రీరంగం యొక్క రంగనాథస్వామి ఆలయానికి సంబంధించినటువంటి కేసులు ప్రకాశం గారు చూసేవారు. ఆ కేసులు చూడటం వల్ల ఆలయంతో సాన్నిహిత్యం అడ్మినిస్ట్రేటర్స్ తోటి ఏర్పడి అందరినీ శ్రీరంగేశ్వరుడి దర్శనం కోసంగా రమ్మన్నారు. వీళ్ళు వెళ్తే ప్రకాశం గారి అబ్బాయి పేరు కూడా నరసింహారావు. ఇక్కడ కేతవరం అని ఒక ఊరు ఉంటుంది. ఆ కేతవరంలో నరసింహస్వామి పేరు జ్వాలా నరసింహుడి అని పేరు, ఎమ్మెన్ గారి పేరు. ఆ నరసింహారావుకు సడన్గా స్ఫోటకం ఏదో వస్తే వీళ్ళ యొక్క ప్రయాణం వాయిదా పడితే అప్పుడు ఇంకొక మేనమా ప్రకాశం గారి సోదరుడైనటువంటి జానకిరామ్ గారితో కలిసి ఈయన మహర్షి గారి దర్శనానికి వెళ్ళారు, సివి గారి దర్శనానికి. వీరు అది వరకు బెజవాడలో కూడా టీచర్గా చేశారు. డైరెక్ట్ మీడియం సివి గారి యొక్క డైరెక్ట్ మీడియం పత్తిపాటి శోభనాచలం గారిని ఉండేవారు. ఆ శోభనాచలం గారు వీరి స్టూడెంట్. ఈ దేవస్థానం కేసులకు వెళ్ళినప్పటికీ కూడాను ఆ నరసింహారావుకు స్ఫోటకంతా రావడంతో వీళ్ళు శ్రీరంగం యాత్ర ఆగిపోయి డిసెంబర్ 1919లో 29 డిసెంబర్న వీరు అక్కడ ప్రార్థనలో మహర్షి గారి యొక్క శిష్యతానుగ్రహం పొందారు. 1919లో సాయంత్రం 4 గంటల ప్రాంతంలో వీరికి మహర్షి గారు ప్రార్థనను అందజేశారని, వీరి నంబర్ 666, ప్రార్థనలో 666 వీరి మీడియం నంబర్. 1916లో ప్రభాకర్ శాస్త్రి గారు మహర్షి గారి ప్రార్థనకి వెళ్ళారు. ప్రభాకర్ శాస్త్రి గారి తర్వాత ఈయన 3 ఏళ్ళకి వెళ్ళారు. 1883లో ఎమ్మెన్ గారు జన్మ పొందారు. 1888లో శాస్త్రి గారు, ఒక 5 ఏళ్ళు వ్యత్యాసం వీళ్లకు పుట్టుకలో. కానీ 3 ఏళ్ళ ముందు ప్రభాకర్ శాస్త్రి గారు ఆ ప్రాంతానికి వెళ్ళారు. రాధాకృష్ణ పేరు గుర్తురావట్లే పూర్తి, ఆయన ఇక్కడక్కడ 2 చోట్ల ఉన్నారు. పరమాత్ముని రాధాకృష్ణ గారు శాస్త్రి గారి వద్ద, ఎమ్మెన్ గారి వద్ద ఇద్దరి దగ్గర ఉన్నటువంటి వ్యక్తి. ఆ 19లో ఆయన ప్రార్థన చేసుకోవటంలో చేరినటువంటి వ్యక్తి 1940లో 4 గంటల ప్రాంతంలో సడన్గా ఒక శిష్యుని బాబాసాహెబా బడాసాహెబ్ అనేటువంటి వ్యక్తి, అరే నా కుడికాలు బొట్టన వేలు అట్లా పట్టుకోరా అని చెప్పి శరీరం వదిలేశారు. ఆయన ఆ రోజు కూడా కోర్టుకు వెళ్ళొచ్చి తన శరీరం వదిలేయబోతుందని చెప్పి పరిపూర్ణంగా ఆయనకు తెలిసి ఉండి వదిలేశారు. ఇప్పుడు ఇంకా నాకు కేటాయించినటువంటి అంశంలోకి వస్తాను నేను. అది ఏమిటి అంటే కులపతి స్టోరీస్. ఏమిటి కులపతి స్టోరీస్ అంటే, మనకు మహర్షి గారు శ్రీపతి అని ఒక గ్రంథం రాశారు. ఆ శ్రీపతి అనేటువంటి గ్రంథంలో ఒక పద్యం ఉంది. ఏ స్థాయిన్ కొన్ని పిలిచినన్ పలికెదో, ఏ స్థాయిన్ కొన్ని పిలిచినన్ పలికెదో, హృద్బాధనాలింతువో సుస్థైర్యంబున కంఠమెత్తి గళదశ్రు స్ఫూర్తి ఓంకారమే ఆస్థన్ గుండియ తంత్రికల్ కదలునట్లు
ఆశాంత ఘంటారవ ప్రస్థానాకృతి ఔచు నీదు కథలన్ పల్కింపనా శ్రీపతి. ఈ గ్రంథ ప్రారంభానికి ముందు ఈ పద్యం చదువుదాం. ఎందుకంటే నీదు కథలను పల్కింపనా శ్రీపతి, నా పాలిటి నాకు మా మాస్టర్ గారే శ్రీపతి కాబట్టి ఆయన యొక్క కథలను పలికించేటువంటి నేర్పు నాకిమ్మని వారి శ్రీచరణాలకు నమస్కరిస్తూ ప్రారంభం చేస్తూ ఉన్నాను. మనకు ఒక స్థాయి అని మనం ఫీల్ అవుతాం. ఏమిటి, వీడు బాగా చదువుకున్నవాడు, ఏదైనా చిన్న విషయం వీడు మాట్లాడితే ఇదేమిట్రా వీడు ఇటు మాట్లాడాడు అనుకుంటాం. మాస్టర్ గారి స్థాయి ఏమిటి? మా అబ్బాయికి నేను అనంత వేద విహారి శర్మ అని పేరు పెట్టుకున్నాను. ఎందుకంటే మా అన్నయ్య పేరును మాస్టర్ గారి యొక్క లక్షణం కలిసి రావాలని. ఆ స్థాయి మాస్టర్ గారిది. అటువంటిది ఈయన చిన్న చిన్న కథలు ఎందుకు చెప్పాడు రా అబ్బాయి అంటే, మన మేలు కోరి మన ఉన్నతి కోరి చెప్పాడు. ఆయన దిగొచ్చినవాడు కానీ ఎక్కి వెళ్ళినవాడు కాదు. ఒక చోట ఎవరో కూడా తమాషాగా అన్నారు, ఎక్కి రాలేదు వారు దిగే వచ్చారని. ఆయన వేరే గారు మన స్థాయికి ఆయన దిగి వచ్చి చెప్పారు. ఎందుకు? మొదటి నుంచి ఉన్న సంప్రదాయమే ఇది. కథ లేకుండా భారతదేశం లేదు, కథ లేకుండా మానవ జీవితం లేదు. వేదం ఉంది, వేదము కూడా కథల యొక్క సమామ్నాయమే. ఉపనిషత్తులు ఉన్నాయి, ఉపనిషత్తులు కూడా అనేక కథలు అర్థవాదాలు అంటారు. ఉదాహరణకు సత్యం వద అన్నారనుకో అర్థమై చావదు. అందుకోసం శ్రీ హరిశ్చంద్రుడి యొక్క కథ, సత్యహరిశ్చంద్రుడి కథ చెబుతారు. అది కాదు, ఆవు పులి కథ చెబుతారు. అంటే కథ ద్వారానే మానవుడికి తాను ఏ మార్గంలో నడవాలో నిర్దేశింపబడుతుంది. కాబట్టి వేదముల యందు ఉపనిషత్తుల యందు తరువాత వచ్చినటువంటి తొలి గ్రంథమైనటువంటి శ్రీమద్ రామాయణమే గొప్ప కథ. అందులో సీతాదేవి కథలు చెబుతుంది, రాముడికి ఒక కథ, హనుమంతుడికి ఒక కథ చెబుతుంది. అందువల్ల కథ లేనిది భారత జాతి లేదు. ఆ తర్వాత వచ్చినటువంటి పురాణములలో కానీ భారతం కథల పుట్ట. అరణ్య పర్వంలో, శాంతి అనుశాసనిక పర్వాల్లో వందల కథలు ఉంటాయి. ధర్మరాజు అడుగుతాడు, నాలాగా కష్టాలు పడ్డవాడు ఎవడున్నాడంటే నీ మొహం రాముడు ఉన్నాడు రా అని చెప్పి ఋషులు ఆయనకు చెబుతారు. అందువల్ల భాగవతం కథల సమామ్నాయం. కథ లేనిది భారత జాతి లేదు. ఎందుకు అంటే ప్రేరణ కలిగించేది సులభంగా వాళ్ళు చెప్పదలుచుకున్నటువంటి అంశాన్ని హృదయానికి హత్తుకునేటట్టు చెప్పి వాడిని ఆ మార్గంలో నడిపించేటువంటి శక్తి కథకుంది. పూర్వం పిల్లలకు కూడా అనగనగా అని మొదలుపెట్టి కథ చెబితేనే పడుకునేటువంటి వాళ్ళు. ఆ సంప్రదాయం ఎప్పుడైతే మనం జాగ్రత్తగా పోగొట్టుకొని పిల్లల్ని హాస్టల్స్లో చేర్చామో దాని యొక్క పర్యవసానంగా ఏమొచ్చినాయి? ఓల్డేజ్ హోమ్లు వచ్చినాయి. ఓల్డేజ్ హోమ్లు ఊరికే రాలే, కథలు పోగొట్టుకొని వాళ్ళని హాస్టల్లో చేర్చాం కాబట్టి వాళ్ళని ఓల్డేజ్ హోమ్లు. ఒక పిల్లవాడిని తీసుకెళ్ళేట తండ్రి వాళ్ళ తాతను అంటే వాళ్ళ నాయన్ని చూపించడానికి, మా నాన్న రాని చూపించేట, నువ్వు బాగా చదువుకోవాలి రా అన్నట్టు. ఎస్, బాగా చదువుకొని నేను ఇంతకన్నా పెద్ద మంచి ఓల్డేజ్ హోమ్లో చేర్పిస్తాను అన్నట్టు వాడు. అంతే కథ. అందువల్ల ఎందుకు వస్తాయి అంటే ఈ కథలు మనం పోగొట్టుకున్నందువల్ల వస్తాయి. మా అబ్బాయికి నేను ఆవు పులి కథ ఒక 1000 సార్లు చెప్పుంటా, ప్రతిరోజు చెప్పుంటా నేను. ఈ మీరు భారత భాగవత రామాయణ వేద పురాణ ఉపనిషత్తులు పక్కన పెడితే భూమి మీదకి దిగొచ్చినటువంటి అవతార పురుషులందరూ కథలు చెప్పిన వాళ్ళే. శ్రీరామకృష్ణ పరమహంస వారు అందవేశం చేయి మొనగాళ్ళు కథలు చెప్పటంలో అప్పటికప్పుడు టకామని ఉదవ చిన్న కథ చెబుతా. భగవంతుడి యొక్క స్మరణ ఎప్పుడు చేసుకోవాలి, ఏం చేసుకోవాలి అట. అరే బాగా కష్టాల్లో ఉన్నాను, ఎవడో ఆయన దగ్గరికి పోయినాడు. పోతే ఆయన నేరుగా ఏది చెప్పడు. అరే ఒకడు ఏదో లారీయో బస్సో జీపో ఏదో నడుపుతున్నాడు, నాకు రాదుగా కాబట్టి నడుపుతున్నాడు, అది కూడా కథలాగా చెబుతాను నేను, నాకు సైకిల్ దొక్కటం కూడా రాదు. వాడు వెళ్తున్నాడు, ఏదో ఆవులో గేదెలో గొర్రెలో లేదు భారతదేశంలో కారు వాడికి స్కూటర్ వాడు, స్కూటర్ వాడికి సైకిల్ వాడు అడ్డం వస్తారు. అదేమిట్రా అంటే కారు వాడిని కాలంలోంచి పోరా అని చెబుతారు. అట్టాగా అడ్డం వస్తే ఏం చేస్తాడు వీడు? హారన్ కొడతాడు. హారన్ కొట్టేసరికి ఒక్కసారిగా ట్రాఫిక్ క్లియర్ కాదు, ఆవిడ ఆగిపోతాడు ఒక క్షణకాలం.
కానీ మళ్ళా హారన్ కొట్టి నెమ్మదిగా చేస్తే విచ్చుకొని వీడు మరలా యథాపూర్వం వెళ్ళగలడు. కాబట్టి నీకు ఆ కష్టం వచ్చినప్పుడు భగవన్నామం అనేటువంటిది హారన్ కొట్టరా, కొడితే నెమ్మదిగా నీకు విచ్చుకుంటుంది అని కథ చెబుతాడు శ్రీరామకృష్ణ పరమహంస. మొనగాడు ఈ విద్యలో ఆయన. ఇటీవల దాకా మన మధ్య నడయాడినటువంటి సత్యసాయిబాబా గారు చాలా కథలు చెప్పారు. మాస్టర్ గారు ప్రసంగంలో విన్నవాళ్లకు తెలుస్తుంది. ఇప్పుడు ఇద్దరు సంభాషణగా కథగా చెప్పాడనుకో, ఆయన వాడి యాక్సెంట్, వాడి మాడ్యులేషన్, వాడి గొంతు, వాడి యొక్క స్టైలు అన్నీ అనుకరిస్తూ కథ చెబుతారు. రెండో వాడిది సంభాషణ వచ్చేవాడికి రెండో వాడి యొక్క గొంతు, నడత, మాట తీరు అన్నీ అట్లాగా వాడే మాట్లాడుతున్నట్టుగా కథలు చెబుతారు. అదిగాక ఆయన కొన్ని కథలు రాశారు. ఈ కథలు పూర్వం నావాణిలో, తర్వాత మైలైట్లో ముద్రణ పొందినవి. ఆ ముద్రణ పొందినటువంటి కథల్లో మొట్టమొదట తెలుగులో చిట్టి పొట్టి చింతగింజ అని ఒక పుస్తక రూపంలో వచ్చింది. ఆ తర్వాత ఈ కథలన్నీ ఏరి కథాసుధా కథాలహరి అనేటువంటి పేరుతో వేశారు. అదిగాక కొన్ని కథలు ఇంగ్లీష్లో స్వతంత్రంగా రాసినవి ఉన్నాయి. ఆ కథలనే ఇంకొక కొద్ది భావాలు వికాసం చెందింపజేస్తూ ఇంగ్లీష్లో రాసినవి కూడా ఉన్నాయి. దాన్ని ప్రస్తుతం మనకు ఈ కులపతి స్టోరీస్ అనేటువంటి పేరుతో వేయడం జరిగింది. అయితే దీంట్లో 40 కథలు ఉన్నాయి ఇంగ్లీష్లో. నాకు ఇంగ్లీష్ రాదు, నేను చదువుకున్నవాడిని కాదు. సరే, ఏదో ప్రయత్నం చేసి మీతోటి నాకు తెలిసినంత వరకు పంచుకుంటాను. ఇప్పుడు ఉదాహరణకు ఒక పిల్లవాడు ఉన్నాడు, నువ్వు ఫలానా తప్పు చేసావురా, ఇట్లా చేయరా అని చెప్పామనుకో, వాడికి కోపం వస్తుంది. వాడు సైన్స్ చదువుకున్నా నేను, కాబట్టి దేవుడు లేడు అంటాడు. కాబట్టి దేవుడు లేడన్నా, దయ్యం లేదన్నా వాడికి సమస్య ఉంటుంది. జ్యోతిషం తప్పంటాడు, వాస్తు అవాస్తవం అంటాడు, హస్తసాముద్రికం లేనే లేదు పో అంటాడు, పెద్ద లేదు చిన్న లేదు నేనే మొనగాడిని అంటాడు. ఇన్ని రకాల విషయాలు ఉంటాయి. వాడికి నప్పే రీతిలో చెప్పాలి. పూర్వం ఇన్ని సమస్యలు లేవు. ఇప్పుడు మానవుడు చాలా జాగ్రత్తగా చదువుకొని విజ్ఞానవంతులైనాననుకుంటూ వాడి పేరు పక్కన ఒక 10-15 డిగ్రీలు పెట్టుకుంటూ అనేక సమస్యల్ని స్వయంగా ఎంతో కష్టపడి సంపాదించుకుంటున్నాడు. కాబట్టి పూర్వ గుర్ర పందాలు ఉన్నాయా? పూర్వం పేకాట, గుర్ర పందాలు, రైలు ప్రయాణాలు ఇవి లేవు. కాబట్టి ఇప్పుడున్న సమస్యల్ని నేరుగా వాడిని పేరు ప్రస్తావన చెయ్యకుండా వాడికి ఒక సొల్యూషన్ ఇవ్వాలి. వాడిని నేరుగా తిరిగితే వాడు వినడు. అందువల్ల ఇప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి అంశాలను గ్రహించి నేర్పుగా వాడికి కినుక కలగకుండా, వాడు మనసు నొచ్చుకోకుండా చెప్పాలి. అది ఈ కథల యొక్క సారాంశం. ఏమిటి దీనివల్ల కలిగే లాభం అంటే, వాడు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితిలోకి వాడు మారి వాడు మంచి మార్గంలోకి నడవాలి అని మహనీయులు అందరి ఎడల సామాన్యంగా కరుణను చూపిస్తారు. ఆ కరుణతో ఇచ్చినటువంటి కథల సమామ్నాయం ఇది. పూర్వం ఈ దేశంలో తల్లిని పిల్లవాడు, అమ్మ నాకు ఏదైనా స్వీటో ఏదో చేసింది పెట్టంటే ఎలకని అడిగి తీసుకొస్తా అని చెబుతాం, లేకపోతే పిల్లిని అడిగి తీసుకొస్తా అని చెబుతాం. ఎలక నిజమే అనుకునేవాళ్ళు పూర్వం. ఇప్పుడు పిల్లలైతే ఎలక లేదు పిల్లి లేదు పో అని చెబుతారు. అందువల్ల ఆ ఎలక మీదో, పిల్లి మీదో, పులి మీదో, నక్క మీదో, మనిషి మీదో, జ్యోతిషం మీదో, వాస్తు మీదో, లేకపోతే సినిమా మీదో, దేని మీదో పెట్టి ఒక కథ చెప్పి వాడిని బాగుపరచటం అన్న ఒకే ఒక్క లక్ష్యం కోసం రాసినటువంటి కథల సంపుటి ఇది. ఈ కథల యొక్క పరమావధి ఏమిటంటే, తప్పును తెలుసుకోవటం కాదు, తప్పును సరిదిద్దుకోవటం కాదు, తప్పు చెయ్యకుండా ఉండటం కూడా కాదు, తనను తానెరిగి తానే అందరిలో ఉన్నాడని తెలియడం. చెప్పటం కాదు, చెప్పటం బాగా చెబుతా, తెలియడం, దానికి అనుకూలంగా వాడు మెలగడం. పొద్దున నారాయణ చెప్పాడు, ఆ మెలగడం, ఆ అంశాలను అప్రయత్నంగా వాడిని ఆ జీవన విధానంలోకి నడిపించే విధంగా ఈ కథలు ఉంటాయి. ఉదాహరణకు మీకు శ్రీరామకృష్ణ కథామృతం అని ఒక పుస్తకం ఉంది.
ఆ పుస్తకాన్ని ఇటీవల బహుపర్యాయాలు వాళ్ళు బహురీతుల్లో ముద్రణ చేశారు. ఇటీవల కాలంలో ముద్రణ చేసినటువంటి ఒక ప్రతిలో 10 వాక్యాలు నేను చదువుతాను, దయచేసి వినండి. ఎప్పటికైనా శాశ్వతంగా వర్తించేటువంటి విషయాలు ఇవి. మనిషి మనిషిగా జీవించటం మర్చిపోయినప్పుడు మహాత్ములు అవతరిస్తారు. మనిషి మనిషిగా జీవించటం మర్చిపోయినప్పుడు మహాత్ములు అవతరిస్తారు. యావత్తు మానవాళికి తమ జీవితాన్ని ఒక సందేశంగా ఇస్తారు. వీరి జీవితము సందేశము దేశకాలాలకు అతీతంగా శాశ్వతంగా ఒప్పారుతుంది, నిత్యనూతనంగా ఉంటుంది. ఈ 3 కూడా చాలా పవిత్రమైనటువంటి అంశాన్ని క్లుప్తంగా చెప్పారు. 1 దేశకాలాలకు అతీతంగా ఉండటం, 2 శాశ్వతత్వాన్ని కలిగి ఉండటం, 3 నిత్యనూతనత్వాన్ని కలిగి ఉండడం. ఇందులో కళలు ఉంటాయి, వివిధ శాస్త్రాలు ఉంటాయి. మీరు ఈ పుస్తకం కూడా తీసుకోండి. దాంట్లో జ్యోతిషం గురించి, వాస్తు గురించి, నాడీ గ్రంథాల గురించి, వాడి యొక్క రకరకాల జీవన విధానాల గురించి, సినిమా తీయటం గురించి, యోగం గురించి, ఒకటి కాదు, మానవుడు లేదు సైన్స్ గురించి, నేను వీటిని నమ్మను పో అనేటువంటి నాస్తికుడి దగ్గరికి మొదలు జీవన విధానాలు ఎన్ని రకాల. ఉదాహరణకు సూర్యుడు ఉన్నాడు. సూర్యుడిని బెల్జియంలో, ఇండియాలో, జర్మన్లో, అమెరికాలో రకరకాల పేర్లతో పిలుస్తారు. ఆ రకరకాల పేర్లతో పిలిచినా సూర్యుడు ఒక్కడే. ఆ అట్టి సూర్యుడి గురించి అంటే మీకు అణువు దగ్గర నుంచి బ్రహ్మాండం వరకు ఉండేటువంటి అన్ని విషయాల అంశాలు దీంట్లో ఉంటాయి. అన్ని రకాల జీవన విధానాలు, పిల్లల దగ్గర నుంచి వృద్ధుల దాకా ఉండేటువంటి అందరి జీవన విధానాల్లో చేసేటువంటి తప్పుటడుగులు వాటిని సవరించుకునేటువంటి విధానం కూడా ఈ కథల్లో చెప్పబడ్డది. చెప్పి తప్పును ఎంచి చూపటం కాకుండా వాడిని మంచి వైపుకు చేయి పట్టుకొని నడిపించేవిగా ఉంటాయి ఈ కథ. నేను చదివి మాట్లాడుతున్నాను. ఇవి ఏ శాస్త్రాన్ని తక్కువ చేయవు, కానీ ఆయా శాస్త్రములన్నిటికీ ఒక పరిపూర్ణతనిస్తాయి. ఇవాల్టి ఆధునిక మానవుడు నిన్నొక సమస్యతో ఉంటే అది ఎవడో ఒక మహనీయుడు పరిష్కారం చేస్తే ఇవాళ దాని తాతలాంటి సమస్య కూడా సృష్టి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. వాడి నైపుణ్యం, వాడి చదువు, వాడి తెలివితేటలు, వాడి ఇంటెలిజెన్సు అది కూడా పోయింది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అట. వీడన్నీ ఎందుకు వాడుకుంటున్నా అంటే సమస్యలను సృష్టి చేసుకొని పరిష్కారం కోసం వెతుకులాడుకుంటూ ఉన్నటువంటి ఒకానొక దయనీయ స్థితిలో నేటి మానవుడు అటు ఇటు గందరగోళంగా చీకట్లో పరుగులెత్తుతున్నాడు. వాడికి ఒక వెలుగు దివ్యలాగా ఉండటానికి ఉపకరిస్తాయి ఈ పెద్దలు మహనీయులు చెప్పినటువంటి కథలు. ఇవాళ ఏమైపోతున్నాడు వీడు, ఆ సృష్టించుకున్నటువంటి సమస్యలకు పరిష్కారం వెతుక్కోలేక 5వ తరగతి పిల్లగాడు మొదలుకొని 50 ఏళ్ల వరకు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ దౌర్భాగ్యం నుంచి వాడు సరి అయిన మార్గంలోకి వెళ్ళడానికి, సరి అయిన జీవనాన్ని నడుపుకోవటానికి మీకు ఈ గ్రంథంలో ఉండేటువంటి కథలు ఒక మార్గదర్శనం చేస్తాయని మాత్రం నేను గట్టిగా చెప్పగలను. రైలు పట్టాలు, రైల్లో ప్రయాణాలు అది వరకు లేవు కదా, దీంట్లో రైలు ప్రయాణం గురించి ఒక కథ ఉంటుంది. గుర్ర పందాలు లేవు కదా, ఇప్పుడు గుర్ర పందాల గురించి దీంట్లో ఒక కథ ఉంటుంది. ఆయన ఒక ప్రసంగంలో మాస్టర్ గారు చోట మా చిన్నప్పుడు చెప్పినటువంటి కథ చెబుతా. అంటే పుస్తకంలో ఉందా లేదా నాకు తెలియదు. సాధారణంగా సంప్రదాయంలో ఏం చెబుతారంటే, అయా కోర్టులో దావా పడ్డది, ఈ జిల్లా ఈ ఊరు ప్రసిద్ధి. మాకిష్టం నవ్వుతున్నాడు. అవును, అదే చెబుతున్నా నేను. కోర్టు కేసులకు ప్రసిద్ధి. అయా నా మీద ఫలానా వాడు దావా వేశాడు అంటే ఒకడు అన్నట్ట, వాళ్ళు బాగా ప్రొఫెషనల్, వాళ్ళిట్ట ప్రొఫెషనల్, వీడంతకన్నా ప్రొఫెషనల్. సుందరకాండ పారాయణ చేయరా అన్నట్ట. చేసేట వీడు, చేస్తే ఓడిపోయినట్ట. మళ్ళీ వీడి దగ్గరకు వచ్చేట, అయ్యా నువ్వు చెబితే వీడిని నేను సుందరకాండ పారాయణ చేశాను అంటే లాభం లేదురా, వాడు రామమంత్రం పారాయణ చేయించాడు రా. ఎవరు? డిఫెండెంటు మీ భాషలో. కాబట్టి ఇవేవి పరిష్కారాలు కావు. నువ్వు సమస్య వచ్చింది అంటే ఇట్ ఈజ్ జెంట్లీ, ఎఫిషియెంట్లీ క్రియేటెడ్ బై యూ అలోన్.
బై యూ అలోన్. ఇప్పుడు ఉదాహరణకు దీంట్లో 4వ కథ ఒకటి ఉంటుంది. ఆ 4వ కథ ఫౌండ్ ఎట్ హోమ్. ఇది రైలు ప్రయాణం గురించినటువంటి కథ. అది వరకు రైలు ప్రయాణాలు లేవుగా. సమస్యనే కొద్దిగా నైపుణ్యంగా చెప్పటం, ఇవాల్టి కాలానికి అనుగుణంగా చెప్పటం. ఒకడు రైలు ఎక్కాడు, ఆకలి వేస్తుంది. ఈ ప్రాంతంలోనే గూడూరులోనే ఎక్కడో రైలు ఎక్కాడు. రైలు ఎక్కితే వాడు ప్లాట్ఫామ్ మీదకి వెళ్తే వాడికి ఇడ్లీ పెడితే వాడు తింటుంటే వాడు వేసిన చట్నీ ఆ వేళ మధ్య కారిపోతున్నదట. అంటే ఏంటి, వాడంత సౌభాగ్యవంతమైనటువంటి చట్నీ ఇచ్చాడు అని. అది చెప్పరు. ఆ చట్నీ వేళ మధ్యలోంచి కారిపోతుంది. సరే, వాడు ఏదో తంటాలు పడి ఆ ఇడ్లీ ఆ చట్నీ సాధించి వాడికి డబ్బులు ఇద్దామని చూస్తే పర్సు లేదు. ఎమ్మగడ పొద్దులు ఇదేమిట్రా నాయన, ఏదో చిల్లర పైసలు ఉంటే వాడికి సమర్పణ చేసుకొని రైలు వస్తాడు. రైల్లోకి దూసుకొని వచ్చి ఎక్కి అన్నీ వెతుకుతాడు, పర్సు కనపడు. వాడికి కొద్దిగా దడ మొదలవుతుంది. ఈ లోపల తల తిరుగుతుంది, గుండె బరువెక్కుతుంది, ఏదో అనీజీగా ఉంటుంది. చాలా దయనీయమైనటువంటి స్థితికి, పర్సు కనపడలేదనేటువంటి ఒకానొక భావం కలిగినటువంటి 4-3 నిమిషాల్లో వీడి శరీరంలో ఏర్పడ్డటువంటి మార్పులు ఇవి. ఆ పర్సులో టికెట్టుతో పాటుగా ఆ పర్సులో అప్పట్లో 8,000 రూపాయలు ఉన్నాయిట వాడి దాంట్లో. ఈ లోపల వాడికి యమదూతలాగా వస్తుంటూ కనపడతాట టీసీ. ఇక్కడ వాడు సూర్యనారాయణ లీడ్గా వాళ్ళ అబ్బాయి ఉన్నాడు. ఆ టీసీ యమదూతలాగా వస్తూ కనబడతాట. వాడు వచ్చి టికెట్ పోయిందిరా అంటాట. వీడు దిగే అంటాట. నెక్స్ట్ స్టేషన్లో వీడిని దింపేసి ప్లాట్ఫామ్ మీద కుర్చీ ఉంటే ఆ కుర్చీలో వీడు సాయంకాల విన్నపాలని చేసుకొని వెయ్యి కూలబడతాడు. అప్పటికే అక్కడ ఒక పెద్దవాడు 2 పిల్లవాళ్ళు ఉంటారట, నీట్గా గుండు కొట్టించుకుని. తెలుగులో ఈ కథ మాస్టర్ గారు గూడు చేరిన పక్షి అనే పేరుతో రాశారు. అందులో ఆ గుండ్లెట్టున్నాయంటే చలివిడి ముద్దల్లాగా ఉన్నాయట. ఒక పెద్ద గుండు, 2 చిన్న గుండ్లు ఉంటాయట. వాళ్ళు తిరుపతి స్వామి దర్శనం చేయించుకొని వస్తున్నారు. అరే మీరెందుకు వాడు నవ్వుతూ ఉంటారట హాయిగా. వీడేమో గుండెల్లో నొప్పి, దడ, ఆయాసం, కళ్ళు తిరగటం, తూలిపోవటం స్థితిలో వీడు దిగాడు. ఏంది ఇట్టున్నావు ఏందని అడుగుతాట వాడు. పర్సు పోయింది, టికెట్ పోయింది, ఎన్నిసార్లు నేను చెప్పినా వాడు వినిపించుకోకుండా కిందికి దింపేసి. నా పర్సు పోయింది, 100 రూపాయలు పోయినాయి, నా టికెట్ పోయింది, వాడు చెబితే వినిపించుకోలేదు, నేను దిగా నువ్వు దిగా అయితే ఏందంట వాడు. 8,000 పోయినాయి, ఎట్ట చేస్తావు, భగవంతుడు ఉన్నాడు కదా అంటే అట్టవాడు. వీడికేమో గుండెలో నొప్పి వస్తుంది. కాసేపట్లో వీడి స్పృహ పోతుంది. కాసేపు కళ్ళు తెచ్చేపాటికి ఒక హాస్పిటల్లో ఉంటాడు. వీడి చలివిడి ముద్ద అక్కడ ఉంటాడు. ఎవరు, ఆ గుండుతో ఉన్నటువంటి వాడు. ఎట్లా వచ్చామంటే దేవుడు ఉన్నాడు కదా, ఎట్లా తీసుకొచ్చామంటే పర్లేదు భగవంతుడు ఉన్నాడు కదా అంటే అట్టవాడు. మళ్ళీ 2 రోజులు గడుస్తుందట. వీడిని తీసుకెళ్ళి మళ్ళీ మెలకు వస్తుందట. మెలకు వచ్చేసరికి వీడు విశాఖపట్నం హాస్పిటల్, వీడు విశాఖపట్నం వాడు. ఆ విశాఖపట్నం హాస్పిటల్లో ఉంటాడట. కళ్ళు తెచ్చేపాటికి వీడు మళ్ళీ ఎదురుగా ఉంటాడు. నువ్వు బాగున్నావా, ఎట్టా ఉన్నావు, నన్ను ఇక్కడికి ఎట్ట తీసుకొచ్చావు, అక్కడ ఆసుపత్రిలో చేరిసి అక్కడ ఆసుపత్రి నుంచి మళ్ళీ ఇక్కడ ఆసుపత్రికి పట్టుకొచ్చావు, ఎట్ట పట్టుకొచ్చావు అంటే దేవుడు ఉన్నాడు కదా అంటే అట్టవాడు. మరి ఇన్నాళ్ళు బట్టి నువ్వు అన్నం తిన్నావో లేదో, నీకేమైనా డబ్బులు నేను ఇప్పుడే టిఫిన్ కూడా తిన్నా, ఇంకా నీ మొహం నువ్వు హాస్పిటల్లో పడున్నావు, నీకు ఇంకా అన్నప్రాసన కాలేదు, నేను ఇప్పుడే జస్ట్ టిఫిన్ కూడా తిన్నాను అంటాడు. ఇక కాసేపటికి కళ్ళు తెరుస్తాడు. కళ్ళు తెచ్చేపాటికి భార్య వస్తుంది. అప్పటికప్పుడు టకటక కళ్ళీళ్ళు పెట్టుకుంటుంది. కళ్ళీళ్ళు పెట్టుకునేపాటికి సరేరా బాయ్, నా టికెట్ పోయింది, నీ టికెట్ పోయింది, నువ్వు ఎట్ట రాగలిగావు, నేను ఎట్ట రాలేకపోయినాను అని వాడిని అడుగుతాట. వీడు అడిగితే వాడు ఒక వాక్యం చెబుతాట. మా అయ్య అనేవాడు, ఒరే తిరుపతి, స్వామి చల్లగా చూడాలే కానీ సామి అంటే ఆ భాషకే ఉండాలి. ఆ ప్రసంగం చేసేటువంటి వ్యక్తి యొక్క స్థాయిని బట్టి ఆ సామి చల్లగా చూడాలే కానీ కాసుల్దే ఉందిరా. కావలి కుక్కలల్లే మనం పిలిస్తే అవసరానికి వస్తాయి, లేకుంటే పోతాయి. ఆ గుండె ధైర్యం మనకుండా అన్నట్ట వాళ్ళ అయ్యా అని వీడు చెప్పాడు. అయిపోతుంది కథ. ఈ లోపల వాళ్ళ బావమరిది వస్తాట. ఎవడు ఈ గుండె నొప్పి సంపాదించినటువంటి వాడి బావమరిది వచ్చి, ఏంది బావా ఇట్లా చేసావు, బావో కదా నీ జోక్ చేద్దామని నీ పర్సు దాచిపెట్టా నేను, నువ్వు ఇంత కథ నడిపించావే అంటట. కాబట్టి దీంట్లో హీరో ఎవడు, డబ్బున్నవాడు కాదు,
గుండె నొప్పి తెచ్చుకున్నవాడు కాదు, ఆ చదువురాని వాడు కాదు, వాళ్ళ అయ్య కాదు భగవంతుడు. ఇవన్నీ చెప్పడు. ఈ సంఘటనలు రైలు పెట్టలాంటిదే మన జీవితం, రైలు ప్రయాణం లాంటిదే మన జీవితం. నిలబట్టి నాకు అదే సరిపోతుంది. రోజు రైలు ఎక్కుతున్నా, ఒక చోట ఎక్కుతాడు, ఒక చోట దిగుతాడు, ఒక చోట ఎక్కుతాడు, ఒక చోట దిగుతాడు. అట్లాగే ఉంటుందిరా జీవితం, రైలు జీవితం లాంటిదే. ఈ రైలు జీవితంలో టికెట్లు దొరకపోవటం, కథలు, మళ్ళీ ఒక చోట ఒకడు ముందు దిగుతాడు, ఒకడు వెనకాల దిగుతాడు. ఇంకో చోట మాస్టర్ ఈ రైలు పెట్టె గురించే తమాషా కథ చెప్పాడు. రైలు ఆలస్యమైందట. రైలు ఆలస్యమైతే ఇద్దరు బాగా చదువుకున్న వాళ్ళు బూతులు తిట్టుకుంటున్నారు. దేన్ని? దేశాన్ని, స్వాతంత్ర్యాన్ని, వ్యవస్థను, రైల్వే డిపార్ట్మెంట్ని, వాట్ నాట్. ఈ లోపల వాళ్ళు బెంగాల్ వాడు, వీడు ఆంధ్ర వాడు ప్లాట్ఫామ్ మీద వాడి పిల్లలు వీడి పిల్లలు ఆడుకున్నారట. ఎంతసేపు? దాదాపు 2 to 3 hours రైలు వచ్చేదాకా. ఈ లోపల వాడు రైలు వచ్చినారు, వీడు రైలు వచ్చినారు, వీడు టాటా అన్నట, వాడు టాటా అన్నట, వాడు రైలు ఎక్కాడు, వాడు పిల్లలు, వీడు రైలు ఎక్కాడు. ఈ పెద్దవాళ్ళకి మిగిలింది ఏంటి అంటే వాడిని వీడిని బూతులు తిట్టుకోవటం, అంతే కథ. కాబట్టి ఈ లోపల మీకు జీవనజ్యోతి అనేటువంటి పుస్తకం, తాతగారి పుస్తకం కనుక చదివితే దాంట్లో ఒక వాక్యం ఉంటుంది. మీ జీవిత కథానాయకుడుగా, రథసారథిగా వారిని అంగీకరించటమే మీరు చేయవలసిన పని అని మాస్యాన్ని ఉద్దేశించి తాతగారు రాస్తారు. మనకున్న చాలామంది పొరపాటుగా కాదు, జాగ్రత్తగా తెలివిగా చెబుతున్నాం అనుకొని అష్టవినవములు కష్టము దినములు అంటాడు. దేనికి? జన్మాష్టమి శ్రీకృష్ణుడు పుట్టాడు, శ్రీరామనవమి చైత్రశుద్ధ నవమి రాముడు పుట్టాడు, చాలా కష్టాలు పడ్డారు. కాబట్టి అష్టమి నవములు నువ్వు అంత మొగోడివే? నాకు తెలియకడుగుతా. వాడి కష్టాలు వాడివి కాదురా, మన కోసం పడ్డాడు. మన కష్టాలు మన కోసం. మళ్ళీ మాట్లాడితే పెళ్ళాం పిల్లల కోసం అని చెప్పేది కూడా అబద్ధం, నాకు బాగా తెలుసు. ఎందుకంటే వాడి కోసమే వాడు పెద్ద నాటకాలు ఆడుతుంటాడు. ఇవన్నీ నువ్వు సృష్టి చేసుకున్నవి, దానికి పెద్ద బిల్డప్. అష్టమి నవములు కష్టము దినములని. కాబట్టి ఇక్కడ వీడు కక్కుర్తి పడ్డాడు. కాబట్టి కక్కుర్తి పడ్డవాడికి ఏం లభించింది? గుండెపోటు లభించింది. పెళ్లి కొడుకాలను వాడు పెళ్లి కొడుకాలనే ఉన్నాడు. ఎట్ట ఉంటావు నువ్వు తేల్చుకో అంటాడు ఆయన. సూటిగా చెబితే కథ కాదు, కావ్యం కాదు. ఆ ధ్వని ఉండాలి. ధ్వని ఉంటేనే రక్తి కడుతుంది. తర్వాత దీంట్లోనే సన్యాసిని ఒక కథ ఉంటుంది, తమాషాగా ఉంటుంది. ఇద్దరు మహనీయుల యొక్క జీవనం, అందులో ఒక మహనీయుడి యొక్క కుమారుడు ఇంకో మహనీయుడి దగ్గరికి పంపబడతాడు. ఈ కథ కూడా తెలుగులో ఉంది, సన్యాసం అనే పేరుతో, కథాలహరి అనే పుస్తకంలో. ఆ తండ్రి పేరు స్వయం సిద్ధుడట. స్వయం సిద్ధుడు మంచి పేరు. ఆయనకు ఒక కొడుకు, వాడి పేరు సంయాతట. నేను బాగా సంయమనం కలిగి ఉన్నాను అనుకుంటాడు వాడు. అది ఎలిగరే ఏదో అంటారు దాన్ని ఇంగ్లీష్లో. వ్యంగ్యంగా వాడి పేరు పెట్టి చెప్పటం. ఆ స్వయం సిద్ధుడు కూడా ఒక మహనీయుడి యొక్క ప్రేరణ వల్ల స్వయం సిద్ధుడైనాడు. ఆయన కొడుకు పేరు సంయాతి. నేను పెళ్లి చేసుకోను, నేను సన్యాసిని అవుతాను అని వాడు తడవకు వాళ్ళ అయ్యని బెదిరిస్తుంటాడు. వాళ్ళ అయ్య అంటాడు, ఒరేయ్ నువ్వు గనక పెళ్లి చేసుకోకపోతే నీకు పుట్టడం కోసం వెయిట్ చేస్తున్నటువంటి పిల్లలు నీకన్నా బుద్ధిమంతుడైన వాడికి పుడతారా? ఏమీ లోకానికి మనకు పల్లెటూళ్ళలో సామెత ఉంది, నేను పుట్టకపోతే నీ గతి ఏమైంది, మీ అమ్మని చేసుకునేవాడు అన్నాడు వాడు. ఉంది పల్లెటూళ్ళలో సామెత, అంతే కథ. దాన్ని ఇట్లా తిప్పాడు ఆయన. అయితే ఓ పని చేయరా, రోజు ఇదే గోలవాడికి వాళ్ళ అయ్యకు, నీకన్నా మంచోడికి పుడతారా? సరే ఓ పని చెయ్యి, నువ్వు మా ఫ్రెండ్ ఉన్నాడు, ఎవడి దయ వల్ల అయితే నేను కాస్త మంచి మార్గంలోకి వచ్చాను, యు కైండ్లీ గో అండ్ మీట్ హిమ్ వన్స్. ఆయన పేరు జనకుడు రా, ఫలానా రాజ్యంలో ఉంటాడు, ఆ దేశపు రాజు ఆయన, నువ్వు వెళ్ళి ఒకసారి వాడిని ఆయన కలిసి రారా అని వీడిని కొడుకుని పంపిస్తాడట. పంపిస్తే వీడు వెళ్తాడు పిల్లగాడు. వెళ్తే ఆ ద్వారపాలకులు వీడిని ఆపేస్తారు. ఆపేసి మా రాజుగారు లోపల స్త్రీలతో గోష్ఠిలో ఉన్నారని వీడిని తొడపాశం పెట్టినట్టుగా వీడికి చెబుతారు. మా నాయనేంది వీడు మహనీయుడని చెబితే నేను వస్తే వాడేంది స్త్రీలతో గోష్ఠిలో ఏకాంతంగా ఉన్నాడని నేను వస్తే అర్థమైందే బాగా, లోపలికి రాని అంటాడు ఏమిటి అని వాడికి చూరున కోపం వస్తుంది. కోపం వచ్చి ఆ ద్వారపాలకులతో అంటాడు, నేనెవరో తెలుసా అని.
తెలుసు నేనే అంటారట వాళ్ళు. ఎవరు? ద్వారపాలకులు. వీడికి ఏందిరా ఇట్ట పెంకిగా మాట్లాడతారు అనిపిస్తుంది ఒక సెకండ్. కానీ వాడు చెప్పింది నిజమే కదా, అందరిలో ఉంది కూడా నేనే కదా, వాడు అదే చదువుతున్నాడు కదా అని కాసేపు సర్దుకుంటాడు. సర్దుకొని మళ్ళా వాళ్ళకి చెబుతాట, నేను బ్రహ్మ జిజ్ఞాసువును, నా తండ్రి ఆజ్ఞ మేరకు బద్ధుణ్ణై స్త్రీలోలుడైన మీ రాజు దగ్గరకు వచ్చాను అంటాడు. నీ తన్నాన్ని మీరు కోపం తెచ్చుకోమాకండి అని కూడా అంటాడు. వాళ్ళు అంటారట, మేము కోపం తెచ్చుకుంటే బ్రహ్మవేత్త అయినటువంటి జనక మహారాజు ద్వారపాలకులు ఎందుకు అవుతామంటాట అనేపాటి వీడి మళ్ళా చుర్రుమంటుంది. అప్పుడు వీడంటాట, లోపలికి పంపిస్తే సంతోషం, పంపకపోయినా సంతోషమే అంటాట. అంటే సంతోషము దుఃఖము రెండున్నవి కుదరదట్ట అంటాట వాడు. మళ్ళా కాసేపు సంతోషం కాసేపు దుఃఖం వస్తున్నాయి, కోపం వస్తాయి అంటున్నావు నువ్వు, ఇది నువ్వు బ్రహ్మ జిజ్ఞాసును అనుకుంటున్నావు రా బాయ్, ఇది కుదిరే వ్యాపారం కాదురా అని వాడు ఎవడంటాడు? ద్వారపాలకుడు అంటాడు. వీడికి తెలుస్తుంది, వీళ్ళే బ్రహ్మమేకుల్లాగా ఉన్నారే అనుకుంటాట. ఆ మేకు తెలుగు శబ్దం బ్రహ్మమేకుల్లాగే ఉన్నారు, వీడు బ్రహ్మవేత్త యొక్క ద్వారపాలకులు అనుకొని వాడి కొద్దిగా ఎరుక కలిగి నేను సంతోషంగానే ఉన్నాను అంటాడు. అయితే ఇప్పుడు లోపలికి పోంటాట. అప్పటిదాకా వాడిని తడిగుడ్డ బిన్నట్టుగా పిండారు. వెళ్తే ఆయన దగ్గరికి వెళ్ళారు. వెళ్తే ఆ జనకుడు వీడు వచ్చింది లేనిది కూర్చుంది నిలబడ్డది ఏమీ పట్టించుకోడు. వీడికి కోపం వస్తుంది. కోపం వచ్చేసి ఎవరికి వచ్చిన కోపం? సంయాతికి. సంయాతికి కోపం వస్తే సంయాతి ఎట్లా అవుతాడు? నిజంగా కోపం అస్సలు కోపం రాదా మీకు? ఏసారి చెప్పాలే రాదని అన్నట్టుగా అనమాట. ఆ సంయాతికి కోపం వచ్చింది. వీడికి ఎప్పుడైతే కోపం వచ్చిందో అప్పుడు జనక మహారాజు వస్తాడట. వచ్చి వాడి కాళ్ళు కడుగుతాడట. ఆ కాళ్ళు కడిగి నీళ్లు నెత్తిన ఎవరు? జనక మహారాజు అంతటి వాడు నీళ్లు చల్లుకొని అందరి మీద చల్లుతాడట. అప్పుడు వీడి ఉబ్బి తబ్బిబ్బై, మా అయ్యకు తెలియలేదు నా గొప్పతనం, మా నాన్న ఈయన గొప్పవాడని చెప్పిన మాట మాత్రం కరెక్టు, ఎందుకంటే నా గొప్పతనాన్ని గమనించాడు కాబట్టి ఈయన గొప్పవాడు అని అంగీకరిస్తాడు. ఎందుకు? తన పాదాలు కడిగి నీళ్లు చల్లుకున్నాడు. చెళ్లపల్లి వెంకట శాస్త్రి గారు ఒక సభ పెట్టాట నెల్లూరులో, ఒక దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి కోసం. అప్పుడు జరిగిన కథ ఇది. ఆ సంయాతి సంతోషపడతాట. ఎంతగా సంతోషపడ్డాడంటే వాడికి హీ వాజ్ మోర్ దాన్ సఫకేటెడ్ విత్ జాయ్, మోర్ దాన్ సఫకేటెడ్ విత్ జాయ్. పిచ్చశాస్త్రి గారు ఒక పద్యం చెబితే ఆ నెల్లూరు వాళ్ళు పట్టుకున్నట్టు, నువ్వు ఫలానా తప్పు చేశావు, ఫలానా పద్యం, ఆ పద్యంలో ఫలానా దోషం ఉంది అనగానే అప్పుడు వెంకటశాస్త్రి గారు, ఒరేయ్ శాంతి పర్వం చదివావురా అన్నట్టు. భారతం చదివావురా? చదివా. శాంతి పర్వం అంటే చదివాను, తక్కువ మంది చదువుతారు. శాంతి పర్వం అండి చదివాను. ఫలానా పద్యం చదివావురా? తిక్కన గారిది అన్నట్టు. తిక్కన గారిదండి ఫలానాదండి పద్యం అండి అన్నట్టు. అంటే ఈయన అప్పటికప్పుడు ఒక పద్యం ఆశువు గాలి అదే తప్పుతో ఒక పద్యం చెప్పాట. పిచ్చశాస్త్రి గారు చెప్పిన తప్పు ఊరికే కథగా చెబుతారు పెద్దవాళ్ళు. పిచ్చశాస్త్రి గారు లేచి, అయ్యా నేను చదివాను, ఆ పద్యం లేదే భారతంలో అన్నట్టు. మీ నాన్న నీకన్నా తెలియగలరా, నీకు మంచి పేరు పెట్టాడరా అంటట. ఏదో తమాషాగా చెబుతారు ఇది. వాడు చాలా నేను గొప్పవాడినని వీడు గుర్తించాడు జనక మహారాజు అనుకోగానే అప్పుడు జనకుడు మాట్లాడాడు, అవమానానికి కోపించటం, సన్మానానికి సంతోషించటం, పొంగిపోవటం కుదరదురా అబ్బాయి అని ఒక నర్తకి చాలా బాగుంటుంది ఆ సంఘటన, చదువుకోండి. నర్తకి చేసినటువంటి డ్యాన్స్ చూపిస్తాడట, దాని అంతరార్థం ఏదో చెబుతాడట. చేసి నీకు వేదాధ్యయనం చేయిస్తారా అని చెప్పి తీసుకెళ్తాడట. వీడేమనుకున్నాడు, నేను ఆల్రెడీ చదువుకున్నా కదా మళ్ళీ నాకు ఆయన వేదం నేర్పించేదంటే తీసుకెళ్ళి ఎకరం పొలం ఇస్తాడట. ఇది క్షేత్రం రా, నీ దేహం రా, నీకు ఈ రెండు ఒక జత ఎద్దులు, ఒక ఆడ ఒక మగ అనే ఆకర్షణ కలిగించేటువంటి జంతువుల్ని ఇస్తాడు. ఒక కొరడా ఇస్తాడు. ఆ కొరడా పెట్టి కొడితే వాటి మీద వాతలు పడతాయి. కొరడా పెట్టి కొట్టకుండా నువ్వు వాటిని వాడుకునే నైపుణ్యం కనుక నీకు వస్తే అవి నీకు పుష్కలంగా పంటనిస్తాయి. లేకపోతే నీ కొరడా దెబ్బలు వాటి మీద పడి అవి వికారంగా కనపడతాయి. ఇది నీ యొక్క బుద్ధి కౌశలాన్ని బట్టి ఉంటుందిరా అబ్బాయి.
ఈ కొరడాలో 3 పోగులు ఉన్నాయి. ఆ 3 పోగులు సత్వరజస్తమస్సులకు సంబంధించినటువంటివి. కొట్టకుండా చేసుకుంటే పాలలాగా సుకుమారంగా ఉండే ఎడ్లు మిగులుతాయి నీకు అంటూ ఒక మాట చెబుతాడు. నా రాజ్యంలో ఇంకో నియమం ఉందిరా నాయన, ఈ ఎడ్లు ఎంత మంచివో అంత బలం కలిగినవి. అయితే కాషాయ రంగు ఇది కాదు, కాషాయ రంగు చూస్తే మాత్రం ఎగిరి మీద పడతాయి. ఇక నువ్వు ఇంటికి పోరా అంటారట. అంటే ఇక పెళ్లి చేసుకోరా చేసుకోవద్దురా అని చెప్పడు వీడికి. అంటే ఆ కథ యొక్క ముక్తాయింపు అంటారు. ఆ ముక్తాయింపు ముగ్ధ మనోహరంగా ఉండాలి. ఆ కథ వాడిని నడిపించాలి. ఇంకో కథ ఉంది. ఆ కథ పేరే రన్నింగ్ హార్స్ రేసెస్. నేను ఎందుకు ఎంచుకున్నానంటే ఈ కథలు పూర్వం ఈ సమస్యలు లేవుగా. గుర్రపందాలు ఉన్నాయా? ఇప్పుడు గుర్రపందాలు ఉన్నాయి, రైలు ప్రయాణాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో మేము చదువుకున్నాం, వేదం చదువుకున్నాం, జ్యోతిషం చదువుకున్నాం, అది చదువుకున్నాం, ఇది చదువుకున్నాం, అది చేసాం, యోగం చేసాం అని పెళ్లి చేసుకోమనే బ్యాచ్ ఒకటి తయారవుతున్నది. ఇప్పుడు పిల్లనిచ్చే దిక్కు కూడా లేదు, అది వేరే విషయం ఆధునిక కాలంలో. సరే, ఇవాల్టి వాళ్ళు ఎట్ట మాట్లాడతారు? పని మీద వెళ్ళి పూర్వం అనుకో, అయ్యా నా పలానా పని మీద వచ్చా చెప్పని అడుగుతాడు. ఇవాల్టి వాళ్ళు ఆ మాట చెప్పటానికి వాడికి లేనిపోని ఆభిజాత్యం అడ్డం వస్తుంది. లేనిపోని ఆభిజాత్యం అడ్డం వస్తుంది. నమస్కారం సార్, బాగున్నారా, మీరు ఎప్పుడు బిజీగా ఉంటారు, ఖాళీగా ఉంటారు అని పలకరిస్తాడు ఒకడు వచ్చి. ఎందుకు పలకరిస్తాడు? వీడు బిజీగా ఉన్నాడు, ఖాళీగా లేడు, వీడు ఎప్పుడో శ్రమ పడుతున్నాడు, వీడికి ఏదో సహాయం చేద్దామని కాదు, వాడేదో పని మీద వస్తే అట్ట పలకరిస్తాడు. నేరుగా వచ్చి నాకు ఈ పని ఉంది, నా సహాయం చేయమని చెబితే వాడు చాలా మంచోడు. వాడు ఎత్తుకుంటాడు. తమరు మా రెవెన్యూ భాష ఇది, తమరు చాలా బిజీగా ఉన్నారు, చాలా శ్రమ పడుతున్నారు, తమరికి విశ్రాంతి ఎప్పుడు దొరుకుతుంది అని అడుగుతాడు. అంటే ఏంటంటే నేను పలానా పని మీద వచ్చాను, నన్ను ఎప్పుడు రమ్మంటావు అంటే మేష్ గారు లాంటి వాళ్ళు ఏం చెప్తారు, నేను అసలు ఎప్పుడు ఖాళీగానే ఉంటారా, బిజీగా ఉన్నా నువ్వు అనుకుంటావు, నేను హాయిగా యాక్టివ్గా ఉంటాను, ఎప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు అదగోరిచ్చరా అని చెబుతాడు. నేను ఏదైనా జాతకాలు అవి నమ్మను. నేనెవడు అడిగాడు? జ్యోతిషాస్త్రం నేను నమ్మను. అయినా ఎందుకైనా మంచిదని మీరు చాలా గొప్పవారు, బాగా చెబుతారని చాలా ప్రసిద్ధి ఆ చెబితే నేను వచ్చా. అంటే ఈయన ప్రసిద్ధిని ఇనుమడింపజేయడానికి దయతో వాడు వచ్చినంత బిల్డప్ ఇస్తాడు. మీరు చాలా గొప్పవారు, విద్వాంసులు, మహనీయులు, అవతార పురుషులని మా ఊళ్ళో చాలామంది అంటుంటారు, నేను ఆ ఊరి ప్రెసిడెంట్నండి అంటాడు. మళ్ళా అంటే నన్ను చూడు, నా అందం చూడని ఒక మాట ఉంటుంది. అయితే ఎందుకు వచ్చావు, నీకు నమ్మకం లేదు కదా, నమ్మకం లేని విషయం గురించి టైం వేస్ట్ చేసుకోవటం ఎందుకు అంటాడు. ఇటుపక్క వాడు తక్కువ వాడు ఎందుకుంటాడు. ఇట్లాంటి వాళ్ళని ఎంతమందిని చూశాడో. నమ్మకం లేని విషయం గురించి కాలం వ్యర్థం చేసుకోకూడదు. తుపాకీ ట్రిగ్గర్ నొక్కిన తర్వాత వచ్చే బుల్లెట్ ఉంటుంది, నొక్కిన తర్వాత బుల్లెట్ అట్టా వస్తుంది మహనీయుల దగ్గర నుంచి సమాధానం. నాడీ గ్రంథాలు కూడా మీరు చూసారా ఎప్పుడైనా? గొప్పగా ఉంటాయి. అంటూ ఉంటారు, నాకు 35-36 ఏళ్ల వయసులో ఈవాల్టి కాలంలో మీరు గురువను, దేవుడను, లేకపోతే మహనీయుడు, ఇంకోడను వాళ్ళ దగ్గరికి 99% జనం ఎందుకు వెళ్తారు? రూపాయిని 10 రూపాయలు చేయటం ఎట్లా అనే పాయింట్ కోసం వెళ్తారు. రూపాయిని 10 రూపాయలు చేయటం ఎట్లా, విదిన్ నో టైం. అది తెలియకనే మహాత్మా గాంధీ ఏం చెప్పాడు, నువ్వు ఎంచుకున్న లక్ష్యం పవిత్రమైతే సరిపోదురా, దాన్ని చేరేటువంటి మార్గము కూడా అంతే పవిత్రంగా ఉండాలని చెప్పాడు. కాబట్టి ఆయన్ని చంపేశారు. కాబట్టి ఆ లక్ష్యము ఎంచుకోవటం అనేటువంటిది ఎట్లాంటిది ఎంచుకుంటాడో దాన్ని చేరే మార్గం కూడా ఎవడి కాళ్ళలో పట్టుకొని మన పాపాల కుప్పంతా వాడి పాదాల మీద పడేసి వాడి చావు వాడు చేస్తాడు, వాడిని గురువు గారు అని చెప్పి అంటే నేను గురువుని అవుదాం ఇంకో కథ ఉంది దీంట్లో. నేను గురువుని అవుదాం అనుకున్నట్టు ఒకడు, వాడి దగ్గరికి ఇద్దరు, ఒకడు సంపన్నుడు పోయినట్ట, ఆ ఊళ్ళో కల్లా సంపన్నుడు, వాడికి అనేక బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయట, వాడు పెద్ద మాల వేస్తాట, ఆపాద మస్తకం మునిగిపోయేట్టు. అప్పటిదాకా నిటారుగా నిలబడ్డు గురువులు అవుదాం అనుకున్నటువంటి వ్యక్తి ఇట్ట నిలబడ్డవాడు కాస్త దండ బరువుకు తలకాయ ఉంచుకోవాల్సి వచ్చిందట. అనుకున్నాడుగా గురువుని అవుదామని. ఇంకోళ్ళు వచ్చేట చేతి నిండా పళ్ళు పెట్టేట, ఇంకోళ్ళు వచ్చేట కాళ్ళు పట్టుకున్నట్ట, ఇంకోళ్ళు వచ్చారట ఒక పళ్ళెం పెట్టారట, ఇంకోళ్ళు వచ్చారట నీళ్ళు పోసి కాళ్ళు కడుగుతున్నారట, కడుగుతూనే ఉన్నారట. అరే నేను పోవాలి నార్మల్గా కాళ్ళతో కూడా నీకెందుకు వస్తాయి కూర్చోరు అని గురువులు అన్నారట. వాళ్ళు లేస్తే బలవంతాన కూర్చోబెడుతున్నారు. ఆ గురువు అనబడేటువంటి ఒకనొక బలహీన మనస్కుని.
ఇట్లా చేస్తుంటే ఇట్లా అందరూ కూర్చోబెట్టేవాడు, దండలేసేవాడు, కాళ్ళు పట్టుకునేవాడు, పిసికేవాడు, కాళ్ళు కడిగేవాడు, నీళ్లు చల్లుకునేవాడు. వీడిని నానా నరకయాతన పెడుతున్నటువంటి అందరి యొక్క సమాహార స్వరూపం ఉండగా వాడు ఎగిరి పళ్ళేచాడు. ఇదంతా నిద్రలో జరిగిందట. బతికిపోయినారా నేను? గురువుని అవుదాం అనుకుంటే వచ్చే కష్టాలు ఇట్టుంటాయా అని వాడు ఆ కళలో నుంచి మెలకువ వచ్చింది. అదంతా కళ, పీడ కళ. గురువునవు ఎంతమంది మాస్టర్ గారు గురు పూజల్లో చాలామంది పెద్ద పరీక్ష పెడతాడు మాస్టర్ గారు. కనపడ్డవాడికల్లా దండం పెడుతుంటాడు పాదాలు పట్టుకొని. వీడిట అన్నాడు అనుకో, చచ్చాడు వీడు. ఎవడు? పెట్టించుకున్నవాడు. రేపు పొద్దున పెట్టడు వాడు. వచ్చిన సావేందంటే ఇవాళ పెట్టినవాడు రేపు పెట్టాడు. ఎందుకో వీడిట అన్నాడుగా. పోతూ ఇట్టా వచ్చే పక్కవాడు పెట్టిపోతాడు. అందువల్ల కృష్ణమాచార్య గారు పెట్టేటువంటి పరీక్ష నేను అనేక చోట్ల తిరిగా, చూశా. బహు దుర్మార్గమైనటువంటి పరీక్ష పరిరక్ష ఉంటాయి, జాగ్రత్త అని చెబుతున్నా, అంతకన్నా ఏం లేదు. సరే, మనం మా పాత కథలోకి వద్దాం. వాడు వచ్చాడు, నాకు జ్యోతిషం మీద నమ్మకం లేదు, అది లేదు, ఇది లేదు అంటట. వాడి మొహమట ఫెమినైన్ బ్యూటీ ఆఫ్ ది ఫేస్ అట. స్త్రీ సౌకుమార్యం అంతా వాడి ముఖంలో వెలాలుస్తున్నటువంటి విధంగా వాడు ముస్తాబై వస్తాడు. వచ్చి మాస్టర్ గారి దగ్గర ఈ వాక్యాలన్నీ నాకు చెప్పాడు. ఆ శాస్త్ర నమ్మకం లేదు, ఈ శాస్త్రం. అయినా నాకు 35-36 సంవత్సరాల వయస్సులో లక్ష్మీ కటాక్షం కలుగుతుందని కొందరు అన్నారు. అయినా నేను నమ్మననుకోండి, అది ఏం కలగలేదే అంటాట. మీరేం చెబుతారు దీని గురించి? అసలు మీ అభిప్రాయం ఏంటి? నమ్మని గాడిద కొడుకు, నీకు అభిప్రాయం ఎందుకు? నాకు తెలియకూడదు. ఫలానా వాడి గురించి మీ అభిప్రాయం నీకెందుకు? ఫలానా శాస్త్రం గురించి మీ అభిప్రాయం అట్టా ఉంటుంది. సరే, అడిగేసరికి నా దగ్గర ఒక గ్రంథం ఉంది, అది తీసి చెప్తాను, నువ్వు చూడు అని అట్ట తీసేట. తీస్తే వీడు పరమ నిష్ఠాగరిష్టమైనటువంటి కుటుంబానికి చెందినవాడు. గుర్రపు గిట్టలు పరిగెడుతుంటే వీడికి 36వ ఏట లక్షల్లో లాభం వస్తుంది. అయితే మధ్య మాంసాలు తాకితే మట్టి కొట్టుకుపోతాడు, ఏమి రాదు. ఉన్నది కూడా మా స్నేహితుడు ఒకడు అడిగాడు, సివి గారి దండం పెట్టి కోట్లు సంపాదించిన వాడు ఎవడు ఉన్నాడా అని నన్ను అడిగాడు ఒకడు మా స్నేహితుడు. గుండు కొట్టిస్తాడు రాబాయ్, సివి గారు ఏం చేస్తాడు? గుండు కొట్టిస్తాడు, ఉన్నదంతా వదిలిస్తాడు. తిండికి గుడ్డకు నువ్వు తింటావు, 10 మందికి పెట్టే స్థితి మాత్రం ఎప్పుడూ లోటురా నీట్రా. డబ్బులు సంపాదన కట్టలు చెల్తానై జాంతానై. ఒక ఆయన మాకు లెక్చరర్ నన్ను అడిగాడు, కృష్ణమాచార్య గారు యూరోప్ వెళ్ళి బాగా సంపాదించుకొచ్చాట కదా అని. మాస్టర్ గారు స్టూడెంట్, అతను పేరొద్దులే, మాస్టర్ గారు స్టూడెంట్. హీ హ్యాపెన్ టు బి మై లెక్చరర్ ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో. అడిగితే నేను ఆయన సమాధానం చెప్పాను. అప్పటికి నేను ఉద్యోగ ప్రయత్నం చేయకుండా కారపుల్లో ఉండి తర్వాత వచ్చి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న సందర్భంలో జరిగిన కథ ఇది. ఇప్పుడు ఇక్కడ దాదాపు 100-200 మంది పిల్లలు ఉన్నారు కదా, మీరు నాతోటి మాట్లాడుతున్నారు, నేను అనేక విషయాలు మీతో మాట్లాడుతున్నాను. ఉద్యోగం సంపాదించుకునే తెలివితేటలు నాకు ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఎందుకు సంపాదించుకోలేదంటావు ఇన్నాళ్ళు బట్టి అన్న. అంటే మీరేదో మాస్టర్ గారు చెప్పిన పని చేస్తున్నారని చెప్పారు కదా అన్నారు. ఆయన చెప్పిన పని చేయటానికి బడుద్దాయి నేనే పనికి మాలిన వాడిని 10 ఏళ్ళు మానేసి దేశాల మీద పట్టుకొని తిరిగితే నేనే ఇట్టుంటే ఆయన ఎట్టుండి ఉండాలి ఒకసారి అర్థం చేసుకోంటే తప్పు చేశానండి ఆయన పేరు వద్దులే. వీడిని ఏమన్నాడు, మధ్య మాంసాలు కనుక ముట్టితే నీకు భ్రష్టత్వే రాబాయ్ ఏమి లేదు అని. వాడు ఎమ్మడే ప్లేడర్ క్వశ్చన్ వేస్తాడు, అయా ఈ వాక్యం విన్న తర్వాత నుంచి ముట్టరాదా తత్పూర్వమేనా అంటే వాడు ఏం చేశాడు అర్థమైందిగా. సరే, దీంట్లో చాలా కథలు ఉంటాయి కానీ ఒక చిన్న కథ, చాలా పరమాద్భుతమైన కథ చెబుతా. ద డివైన్ ప్రెజెన్స్ అని 2వ కథ ఉంది. ఆ డివైన్ ప్రెజెన్స్ అనేటువంటి కథ మాస్టర్ గారు 9/5/1972 బెల్జియం దేశంలోని బ్రస్సెల్స్ అనేటువంటి నగరంలో చాలా విస్తారంగా చెప్పారు. అక్కడ యోగ ధర్మ కేంద్రం అనేటువంటి స్వామి శివానంద శిష్యులైనటువంటి వాళ్ళు ఇంటెగ్రల్ యోగా ఇన్స్టిట్యూట్ అనేటువంటి దాంట్లో చెప్పారు. అయితే చిన్న తేడా ఉంది, ఇంగ్లీష్ కథకు తెలుగు కథకి కొద్ది తేడా ఉంది. 2 శిష్యులు వస్తారట, వచ్చి అందులో ఒకడు అడుగుతాట, ఎందుకు వచ్చారంటే టు అటైన్ సాల్వేషన్ అంటాట, ఏకంగా ముక్తే, వితౌట్ పెట్టుబడి వచ్చేదాన్ని ఏమంటారు, ముక్తి మోక్షం సంపాదిద్దామని నీ దగ్గరకు వచ్చానంటాట.
ఆ సంపాదిద్దాం నీ దగ్గరకు వచ్చానంటే ఆ గురువుగారు అంటాట నీ చాలా హడావుడిలో ఉన్నారా, హిమాలయాలకు పోతున్నాను, సంవత్సరం దాకా రానురా, మీ ఇద్దరికి చెరో మంత్రం చెప్పిపోతాను, ఆ మంత్రం మీరు పారాయణ చేయండి. అయితే రెండేరా నియమాలు, పక్కవాడిట్టా అని వాళ్ళు తప్పులు ఎంచకూడదు. నియమం 1. నియమం 2, అసత్యం ఆడరాదురా అబ్బాయి. ఈ 2 నియమాలు గనక ఉన్నట్టయితే మీరు రాణిస్తారు. నేను మళ్ళీ ఐ విల్ గెట్ బ్యాక్ ఆఫ్టర్ 1 year. ఇప్పటి వరకు ఈ సంవత్సర కాలంలో మీరు ఏం చేస్తున్నారో నేను మిమ్మల్ని గమనిస్తాను, నాకు దూరశ్రవణ దూరదృశ్య శక్తులు ఉన్నాయి, అది మాత్రం మర్చిపోమాకండి అంటాడు. వీడు గురువుగారు వెళ్ళిపోతాడు. 1 year తర్వాత వస్తాడు. వచ్చేవాడు ఒకరిని పిలుస్తాడు. ఏరా ఏం చేసామంటే, మీరు చెప్పిన దానికన్నా బ్రహ్మాండంగా చేసే గురువుగారు, నాకు నెక్స్ట్ పై స్టేజ్ మంత్రం ఏంటి అంటాడు. అరే నువ్వు చాలా గొప్పవాడు అయినావురా, నువ్వు నా స్థాయిని మించిపోయినావు, ఇంకో పెద్ద గురువుని సెలెక్ట్ చేసుకోపోరా అని పంపి వాడు నిజమే అనుకొని పోతాడు. రెండో వాడిని అడుగుతాడు. ఆ రెండో వాడిని జరిగినటువంటి కథ రెండో వాడిని అడుగుతావు, ఏమని, నేను ఎట్లా ఉన్నావు, ఏం చేశావంటే వాడు చెబుతాడు, నేను చేసిన సాధన మీరు ఉద్దేశించినట్టు జరిగినదో లేదో, నేను ఎంతవరకు నెరవేర్చినో అంశములను నిర్ణయింపగలవాడను నేను కాదు, మీరే నిర్ణయించి ఇటుపై నా కర్తవ్యమును ఉపదేశించుడు అంటే అప్పుడు గురువుగారు చెబుతాట, నేను సర్వకాలములయందు నిన్ను గమనించి తిని, నేను ఆశించిన విధమును నీవు వర్ధిల్లితివి. ఈ సంవత్సరము మొత్తము నీవు అసత్యమాడకుండుటను, ఇతరుల గురించి చెడ్డగా ఆలోచించకుండుటను కావలసిన సామర్థ్యము నీకు ఒసగినది ఎవరో ఈ సంవత్సర కాలంలో నీ చెడు ఆలోచన చేయలేదు, అసత్యం ఆడలేదు అన్నావు కదా, ఆ శక్తి నీకు ఎవరు ఇచ్చారా అంటాట. అంతకుముందు ఏం చెప్పాడు, ఆ 2 పాటించండి రా అన్నాడు. ఇప్పుడేమో అట్లా చేయటానికి కావాల్సిన సామర్థ్యం ఎక్కడి నుంచి వచ్చింది, తమరే కదా అంటాట శిష్యుడు. నేను ఎల్లప్పుడూ నిన్ను గమనించుచుంటిని అని నీవు నమ్మితివి, దానితో నీవు ఆ నియమాలను పాటించితివి. నేను నిన్ను గమనించుచుంటిని అన్న భావము నిన్ను కాపాడింది, ఆ భావం నీ గురువు అబ్బాయి అని చెబుతాట. కాబట్టి ఈ తర్వాత చాలా ఉంటుంది. ఈ కథలో తప్పకుండా చదవండి, ఇది ప్రాక్ పశ్చిమాల్లో పడ్డ కథ, ఇది జగద్గురు అనేటువంటి టాపిక్లో ఉంటుంది. ఈ కథలోనే బైబిల్లోని 2 ఘట్టాలకు లోకాద్భుతంగా మహర్షి గారు చెప్పినటువంటి ఒకానొక దివ్యమైనటువంటి వ్యాఖ్య ఉన్నది. ఆ వ్యాఖ్య మీరు, అతను కార్పెంటర్ ఎందుకైనాడు, ప్రభువు యొక్క తండ్రి, తల్లి యొక్క పవిత్రత, కన్యాత్వం ఎట్లా వచ్చింది, వాళ్ళ జీవితం ఎట్లా సందేశంగా ఈ మానవ జాతిని పరిరక్షణ చేస్తూ ఉన్నది అనేటువంటి అనేక అంశాలు అతి సులువైనటువంటి భాషలో ఈ గ్రంథంలో తెలియచేయబడ్డాయి. ఈ గ్రంథములకు ఇంగ్లీష్ చదువుకుంటే సరిపోయింది అనుకోకుండా తెలుగులో ఉండేటువంటి కథలను కూడా చదువుకుంటే దీంట్లో లేని విషయాలు దాంట్లో కొన్ని బహు రంజుగా చెప్పబడ్డాయి. ఆ తాపత్రయం నేను మీకు కూడా అంటగట్టగలటానికి ప్రయత్నం చేశాను. మహర్షి గారి యొక్క జీవితమే కాదు, మన జీవితంలోని ప్రతి ఘట్టము ఒక కథగా స్వీకరించి ఆ జీవిత కథను మొత్తం ఆయనకు సమర్పణ చేయటానికి మనకు ఈ గురు పూజలు ఒక ఉపాధిగా, వేదికగా, అవకాశంగా కలగచేయాలని, మాస్టర్ గారు అందరినీ పరిరక్షణ చేయాలని ప్రార్థన చేస్తున్నాను. వాసుదేవ. మనం ఇప్పటిదాకా ఏ గ్రంథాన్ని గురించి చెప్పుకున్నామో దీని గురించి మాస్టర్ గారు ముచ్చటించమన్నారు. అందువల్ల కులపతి స్టోరీస్ ఈ పేరు పెట్టడంలోని ఉద్దేశ్యం ఏంటనేది దీనిలో ముందు మాటలో అనంతకృష్ణ గారు తెలియజేశారు. ఈకే గారిని కులపతి, ఎకిరాల కృష్ణమాచార్య అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. ఏంటి అసలు ఈ కులపతి అనే పదానికి అర్థం? శాస్త్రంలో కులపతి అంటే 10,000 మంది శిష్యులు ఉండేవాళ్ళని కులపతి అంటారు. వాసుదేవ. చప్పట్లు కొట్టకూడదమ్మా, మన సంప్రదాయం కాదు. కేవలం 10,000 మంది శిష్యులు ఉండడమే కాదు, ఆ శిష్యులకి రోజు అన్నం పెట్టడం, వాళ్ళకి వస్త్రాలు, అంటే వాళ్ళ లైవ్లీహుడ్ మొత్తం ఆయన దగ్గర విద్యాభ్యాసం చేసినంత కాలం ఎవరైతే చూసుకుంటారో ఆయన్ని కులపతి అంటారు. వేదవ్యాసుడిని కులపతి అనేవాళ్ళు. ఎందుకంటే ఆయనకి ఎప్పుడు 10,000 మంది శిష్యులు ఉండేవాళ్ళు, అంటే బ్యాచ్ తగ్గకూడదు. వాళ్ళ భోజన భాజనాదులు ఆయనే చూసుకునేవాడు, అన్న వస్త్రాలన్నీ. మరి మాస్టర్ గారిని కులపతి అన్నారు, ఆయనే ఉన్న జాబ్ కూడా రిజైన్ చేసేసాడు. మరి ఆయన అందరికీ అన్న వస్త్రాలు ఎక్కడిచ్చారండి?
మరి ఆయన్ని కులపతి అంటే ఆ పదానికి శాస్త్రంలో లౌకికార్థం అది. అసలు అర్థం ఏమిటి అంటే అన్నవస్త్రాలు అంటే అయ్యా వారికి తెలియకపోతే పక్క వాళ్ళు హెల్ప్ చేసి స్విచ్ ఆఫ్ చేయించండి, వాళ్ళు మాట్లాడాలంటే బయటికి పంపించేసేయండి. మనలో అందరికీ అనుభవమే. మనం ఏ జాబ్ చేసుకుంటున్నా, ఏ వృత్తి ఉద్యోగాలు చేస్తున్నా మనం ఈ రకంగా ఉన్నాముట అంటే ఆయన దయే అని అనుకోవటం, హృదయపూర్వకంగా దీపం పెట్టుకోవడం చేసుకుంటున్నాముట అంటే వీళ్ళ అన్నోదకాలన్నీ ఎవడి వల్ల జరుగుతున్నాయని భావిస్తున్నారు? ఆయన దయ. అది ఆయన అన్నం పెట్టడం అంటే అర్థం. భౌతికంగా కూడా చాలామందికి ఆయన అన్నం పెట్టారు, ఇంట్లోనే ఉంచుకొని చదువులు చెప్పారు. అంతేకాకుండా ఇంట్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా వచ్చి నా ఇంట్లో ఉండండి అని చెప్పి ఉంచుకున్నారు. అదే కాక అప్పటికీ ఇప్పటికీ ఆ కుటుంబం అలాగే చేస్తూ ఉంది. అంతేకాకుండా అనేక మంది ఆయన దయ వల్లే నేను ఇట్లా ఉద్యోగం చేసుకోగలుగుతున్నా, నేను ఇంత చక్కగా ఉండగలుగుతున్నానంటే ఆయన దయ వల్లే అని ఆయన చెప్పుకోవటం కాదుగా, మనం హృదయపూర్వకంగా చెప్పుకుంటున్నాముట. అంటే ఇలా ఎన్ని వేల మంది ఉన్నారు అంటే 10,000 మంది కంటే చాలా సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. మనకు అందరూ తెలియాలనేం లేదు. ఇదిగో అలాంటి వాళ్ళని కులపతి అంటారు. ఇది కులపతి స్టోరీస్ అని పేరు పెట్టారు. అంటే ఆయన అట్లా అన్న వస్త్రాలని అంటే భరోసా, నేనున్నాను, ఆయన వల్ల మేము ఇలా ఉంటున్నాము అని ఏదైతే ఉందో అట్లా ఆయన చెప్పిన కథలు. ఆయన చెప్పిన కథలు అంటే అర్థం, ఇందులో చాలా కథలకి మనం చూస్తే ఇందాక చెప్పారు చూడండి, వాడు ఎవడో వచ్చి నాకు ఎస్ట్రాలజీ మీద నమ్మకం లేదు, ఇదంతా ఆయనతో జరిగిన సంభాషణే. ఇందులో చాలా వాటికి ఆయనకి జరిగినటువంటి ఇవే కథలుగా వస్తాయి ఎక్కువ. ఇందులో మనం ఉదయం గురు పూజ అంటే చెప్పుకున్నాం, ప్రవర్తన అని చెప్పుకున్నాం. దానికి సంబంధించిన ఒక కథ ఉంటుంది, దాని పేరు ది గ్రాండ్ విజన్ కథ పేరు. దీనిలో సారాంశం ఏంటంటే కొంతమంది కలిసి యాత్రకు బయలుదేరుతారు. భారతదేశంలో ఉండేటువంటి కొన్ని ముఖ్యమైన పుణ్యస్థలాలు, పవిత్ర స్థలాలని చూడటానికి ట్రైన్లో అలా వెళుతూ ఉన్నప్పుడు ఆ కోచ్ మొత్తం వీళ్ళే రిజర్వ్ చేసుకుంటారు. ఆ కోచ్ రిజర్వ్ చేసుకొని మొత్తం అందరి దగ్గర బయలుదేరి వెళ్ళేటప్పుడు చక్కగా ఆ కోచ్లో కూడా భగవన్నామ సంకీర్తనలు చేసుకోవడానికి అని చెప్పి ఒక సంకీర్తన బృందాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటారు. ఆ సంకీర్తన బృందంకి హెడ్గా ఉండే ఒక ఆయన ఉంటాడు. ఆయన ట్రైన్ ఎక్కినప్పటి నుంచి ఆ ట్రైన్లోనే మనకు ప్యాంట్రీ కార్ ఉంటుంది కదా, వంట చేసి ఇచ్చేది. వీళ్ళందరూ కూడా ఆ వంట చేసినవి తీసుకొచ్చి ఒక చోట పెడితే వీళ్ళు అక్కడికి వెళ్ళి ఎవరికి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ టైంలో బ్రేక్ఫాస్ట్ అవి తెచ్చుకొని తినాలి. అయితే అందరూ వెళ్ళి తీసుకొచ్చుకుంటారు. ఈ భజన బృంద నాయకుడిగా ఉండే అతను, మేము భజన చేయటానికి వచ్చాము, మా ఏర్పాట్లు మీరు చూడాలి, మేము వెళ్ళటం ఏమిటి అంటాడు. అంటే అక్కడ ఉన్న వాళ్ళలో నందకుమార్ అనే ఆయన కామ్గా వెళ్ళి అతనికి అతనితో పాటు ఉన్న వాళ్ళకి తనే టిఫిన్ తీసుకొచ్చి ఇస్తాడు. ఇస్తే పెడుతూ ఉంటే మంచినీళ్ళు తేవాలని తెలియదా, ప్రత్యేకంగా చెప్పాలా అంటాడు. అలా ప్రతిదాన్ని కూడా వంకబెట్టి తిట్టడం అనేటువంటిది చేస్తారు. అతను ఏమీ రియాక్ట్ అవ్వడు, చాలా వినయంగా ఏది అడిగితే అది కామ్గా చేసి మళ్ళా ఇది చేస్తాడు. ఇట్లా ప్రతిదానికి మేము ఇలా వస్తే దీనికోసం సంకీర్తన చేయడానికి వచ్చాం, భగవన్నామ సంకీర్తన, మాకు ప్రత్యేకమైనటువంటి ఇది ఉండాలి, మీరు ఆ ఏర్పాట్లన్నీ చూడరా అని చెప్పి దబాయించడం ఇవన్నీ చేస్తాడు. ఏం చేసినా నందకుమార్ అనేటువంటి అతను, అతని భార్య, ఆ కుటుంబం, అతని పిల్లలు, వాళ్ళు మాత్రం శ్రద్ధాభక్తులతో ఇతను చెప్పినటువంటి వాళ్ళకి ఆ సేవలన్నీ చేసుకుంటూ వస్తారు. ఈ లోపల ఆ యాత్రా స్థలాల్లో పండరీపురం వస్తుంది. ఆ యాత్రలో భాగంగా పండరీపురం కూడా వస్తుంది. పండరీపురం వచ్చిన తర్వాత అందరూ దిగేసి వెళతారు. వాళ్ళతో పాటు ఈ సంకీర్తన బృందం కూడా దిగి వెళతారు. వెళుతూ చెప్తారు, ఇవన్నీ జాగ్రత్తగా చూడాలి, అది ఇది అని చెప్పి. లగేజ్ ఆ ట్రైన్లో, అంటే అది యాత్రది కాబట్టి స్పెషల్ ట్రైన్ అన్నమాట, అది వెళ్ళిపోదు, అక్కడే ఉంటుంది. ఆ నందకుమార్ వాళ్ళ కుటుంబం ఒక్కళ్ళు మిగులుతారు. అక్కడే మిగులుతారు.
మా అర్జెంటుగా మాట్లాడుకోవాల్సిన విషయాలు ఉంటే దయచేసి కిందకి వెళ్ళి మాట్లాడుకోవాల్సింది. వాళ్ళు ఇక్కడికి ఆ కాపలా కాయాలనేటప్పటికి మళ్ళీ ఎవరు మిగులుతారు? ఈ నందకుమార్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు యాత్రకి వెళ్ళి స్వామిని చూడ్డాం అని కూడా ఏమనుకోకుండా చాలా హాయిగా వాళ్ళేం బాధ కూడా పడరు, అక్కడే ఉండి వాళ్ళవి కాపాడుతూ ఉంటారు. వీళ్ళు వెళ్తారు. ఆ దర్శనంకి వెళ్ళినప్పుడు అక్కడ మాస్టర్ గారు వర్ణిస్తారు. అతని పేరు రామ్దాస్. ఆ సంకీర్తన బృంద నాయకుడి పేరు రామ్దాస్. అక్కడ పెద్ద క్యూ లైన్ ఉంటుంది దర్శనానికి. అందువల్ల త్వరగా అందరినీ కూడా పాదాలను టచ్ చేయడం, లాగే వెళ్ళిపోవడానికి ఫాస్ట్గా పంపిస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత దూరం నుంచే స్వామిని చూస్తాడు. చూడగానే అతనికి ఏమనిపిస్తుందండి? అతని లోపల భావాలు మాస్టర్ గారు ఇక్కడ వర్ణిస్తున్నారు. హౌ మెనీ పీపుల్ కెన్ ఫీల్ ది శాంక్టిటీ అండ్ ట్రాంక్విలిటీ ఆఫ్ ది లార్డ్ ఇన్ ది శాంక్టమ్ శాంక్టోరం. ఇన్ఫ్యాక్ట్ దే డు నాట్ నో ది గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. ఎంతమంది తెలుసుకోగలరు ఆయన యొక్క పవిత్రత? మాట్లాడితే ఆయన యొక్క గొప్పదనం ఎవరు తెలుసుకోలేరు. వీడి భావన, రామదాసురైన భావన. ఇట్ రిక్వైర్స్ ఏ లాట్ ఆఫ్ ప్రాక్టీస్ ఇన్ మెడిటేషన్ అండ్ గుడ్ కర్మ ఇన్ పాస్ట్ లైఫ్. అది తెలుసుకోవాలి ఆయన యొక్క గొప్పదనం అంటే దానికి ఎంతో సాధన చేసి ఉండాలి, ధ్యానం చేసి ఉండాలి, అంతేకాకుండా ఎంతో పూర్వకర్మ సుకృతం ఉండాలి పూర్వజన్మలో అని తనకి తాను అనుకుంటాడు. అంటే తాను ఆ స్థితిలో ఉన్నాను, వచ్చినటువంటి మిగతా వాళ్ళంతా ఆ స్థితిలో లేరనే భావన. ఇంతలోకి అతను స్వామి కళ్ళల్లోకి చూస్తాడు. ఒక్కసారిగా స్వామి కళ్ళు గిర్రున తిరగటం, అందులో నుంచి మెరుపులు రావటం, అక్కడి నుంచి వాడికి ఒక్కసారిగా కళ్ళు తిరిగినట్టు అవుతుంది, ఎలక్ట్రిక్ షాక్ కొట్టినట్టు అవుతుంది. ఇదేమిటి విగ్రహంలో నుంచి ఇట్లా వస్తూ ఉంది తేజస్సు అని. కళ్ళు ఒక్కసారి ఏం కనబడవు కాసేపు. ఆ తర్వాత నెమ్మదిగా కళ్ళు మూతలు పడతాయి. ఇంతలోకి అతనికి ఒక్కసారిగా ఆ మూతలు పడ్డ ఒక దర్శనం అవుతూ ఉంటుంది. గ్రాండ్ విజన్ కదా కథ పేరే. బృందావనం అలా ఒక్కసారిగా మెదులుతుంది ఆ మనస్సులో. ఒక 6 ఏళ్ల పిల్లవాడు వేణువు ఊతూ వస్తాడు. ఆ వచ్చినటువంటి వాడు వేణువు ఊతమే కాకుండా వేణువులోకి సోప్ బబుల్స్ అంటాం కదా, వాటిని పంపిస్తుంటే బుడగలు బయటకు వస్తూ ఉంటాయి. ఆ బుడగల్లో నుంచి రకరకాల సోలార్ సిస్టమ్స్ ఏర్పడుతూ ఉంటాయి. ఆ సోలార్ సిస్టమ్స్లో మళ్ళా అన్ని ప్లానెట్స్ ఏర్పడతాయి కదా, అట్లా వాటిల్లో మన ఎర్త్ కూడా ఒక సోలార్ సిస్టంలో ఏర్పడుతుంది. ఆ ఎర్త్లో ఈ పాండురంగ స్వామి గుడి కనబడుతుంది, అందులో తను కూడా కనబడతాడు. ఇదంతా అతనికి కళ్ళు మూతలు పడ్డాయి స్వామిని చూస్తూ ఉన్నప్పుడు. ఆ మూతలు పడ్డ తర్వాత జరుగుతూ ఉన్న దర్శనం అన్నమాట. అందులో ఒక్కసారిగా ఆ విఠలుడు కనబడతాడు ఆ బబుల్లో కూడా. అందులో స్వామి నవ్వుతూ కనబడతాడు. ఒక్కసారిగా ఆ టెంపుల్లో నుంచి, ఆ విగ్రహంలో నుంచి బయటికి స్వామి నడుచుకుంటూ వస్తాడు. వచ్చి ఇతన్ని చేయి పట్టుకుని, ఇతను ఒక్కసారి ఆశ్చర్యపోతాడు రామదాస్. ఒక్కసారి ఆయన వెంటబడతాడు ఆయన పాదాలను టచ్ చేద్దామని. కానీ ఆయన దొరకడు. ఎప్పుడు పట్టుకుందామని చూసినా అలా అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే ఇతను ఫాలో అవుతూ వస్తాడు. అలా వస్తూ ఉంటే స్వామి, అదేమిటి నీ డివోటీ నేను నీ భక్తుడిని, నన్ను అనుగ్రహించవా, నీ పాదాలు నాకు ఇవ్వవేమిటి అంటాడు. అంటే ఆయన అంటాడు, నేను నా భక్తుల యొక్క క్షేమ సమాచారాలు చుట్టానికి బయలుదేరుతున్నాను, నిజంగా నీకు ఇంట్రెస్ట్ ఉంటే నన్ను ఫాలోగా అంటాడు. అంటే వీడు ఇప్పటిదాకా చాలా భక్తిలో ఫస్ట్ ర్యాంక్ నేనే భక్తుడు అనే ఫీలింగ్లో ఉన్నాడు. అనేటప్పటికీ స్వయంగా స్వామి మాట అన్న తర్వాత ఆర్గ్యూ చేసేది ఏముంటుంది? ఇక కొద్దిగా నిరుత్సాహం కలుగుతుంది. కానీ బయలుదేరతాడు స్వామితో. కానీ మధ్య మధ్యలో చాలాసార్లు ప్రయత్నించాట స్వామిని యొక్క పాదాలను టచ్ చేద్దామని. వీడు అనుకున్నప్పుడల్లా స్వామి గిరుక్కుని ఇంకోవైపు తిరుగుతున్నట్ట, ఆ పాదాలు దొరకట్లేదట. అలా అలా ఎక్కడికి వచ్చాట? రైల్వే స్టేషన్కి వచ్చాట, ఈ రైలు దగ్గరికి వచ్చాట, కంపార్ట్మెంట్లోకి వచ్చాట. అక్కడ నందకుమార్ ఉన్నట్ట. ఆ నందకుమార్ దగ్గరకు వచ్చి ఒక్కసారిగా వాళ్ళ పాదాలు నమస్కారం చేసుకోవడానికి ఆయన అనుగ్రహించి వాళ్ళ శిరస్సుల మీద ఆయన యొక్క చేతిని పెట్టి ఆశీర్వదిస్తూ ఉన్నట్ట. ఇంతలోకి వాళ్ళిద్దరిని కూడా, ఆ నందకుమార్ని వాళ్ళని స్వామి తన చేతులతో తీసుకొని ట్రైన్లో నుంచి మాయమైపోయాట. ఇది అతనికి దర్శనమైంది. ఒక్కసారిగా అతనికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఇదంతా కళ్ళు మూతలు పడ్డే జరిగింది. ఇంతలోకి సీన్ ఏంటంటే, ఆ గుళ్ళో అతను స్పృహ తప్పి పడ్డాడు, అన్కాన్షియస్ అయ్యాడు.
ఆ మిగతా వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇతను తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చి కాస్త మొహం గడిగి ఇది చేస్తే వాడు ఒక్కసారికి కాన్షియస్లోకి వచ్చాడు. వచ్చిన తర్వాత అతను ఇప్పుడు నాకు అర్థమైంది, నిజమైనటువంటి యాత్ర అంటే ఏంటో నాకు అర్థమైంది అంటాడు. అని పరిగెత్తుకుంటూ వెళ్తాడు రైల్వే స్టేషన్కి. ఎక్కడికి? ఆ నందకుమార్ యొక్క ఫ్యామిలీ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళేటప్పటికి వాళ్ళు అక్కడ చాలా జాగ్రత్తగా ఇతని బ్యాగేజీ ఇవన్నీ కూడా కాపలా కాస్తూ ఉంటారు. అప్పుడు అంటాడు, నా కళ్ళు తెరుచుకోబడ్డాయి, నాకు నిజమైనటువంటి దర్శనం ఏంటో జరిగింది ఈ రోజున అంటాడు. మాస్టర్ గారికి వ్యాఖ్యానం ప్రత్యేకంగా ఏం చేయరు. అంటే ఇందా చెప్పారు కదా, ముక్తాయింపు ఏమిటనేది ఎవరికి వాళ్ళు మనకి మనం ఇచ్చేసుకోవటమే అని. అంటే మనం ఒక గురు పూజలకో ఇంకో చోటుకో ఉదయం చెప్పుకున్నట్టుగా వెళ్ళినప్పుడు అక్కడ మనకి సేవిస్తున్నట్టుగా ఉన్నటువంటి వాళ్ళు, మనకు కావలసినవన్నీ సమకూరుస్తున్నటువంటి వాళ్ళుగా ఉన్నవాళ్ళు, అలా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హృదయాల్లో స్వామి ఉంటాడు. స్వామి చూపు ఎక్కడుంటుంది? అక్కడ ఉంటుంది అని చెప్పేటువంటి కథ. అందుకే అసలు ఈ పుస్తకంలో కూడా మనం వెనక వైపున ఈ బుక్లో ఉండేటువంటి కథల్లో ఉండేవే కొన్ని సెంటెన్సెస్ని వెనక అట్ట మీద వేసుకున్నాం. అందులో ఒకటి, హ్యాపీనెస్ విజిట్స్ దోస్ హూ గివ్ హ్యాపీనెస్ టు అదర్స్ అండ్ నాట్ దోస్ హూ డిమాండ్ హ్యాపీనెస్ ఫ్రమ్ అదర్స్. నిజమైనటువంటి సుఖము అనేటువంటిది ఎప్పుడూ కూడా ఇంకోళ్ళకి మనం ఇవ్వటం ద్వారా మనం అనుభూతి చెందేది తప్ప అది డిమాండ్ చేస్తే వచ్చేది కాదు. అంటే ఈ కథల్లో మనం గమనిస్తే ఏం కనబడుతుంది అంటే, ఇదేంటండి ఫిలసాఫికల్ లాగా ఉన్నాయే, కాదు, శాశ్వత సత్యాలు. నిజంగా మనం ఆనందంగా ఉండాలంటే ఏమిటి? ఇవన్నీ కథలో భాగంగా వచ్చే డైలాగ్స్లో వచ్చే వాటిని మనం కొటేషన్స్గా పెట్టుకున్నాం. ఇంకోటి మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఈ కథలన్నింటిలో ఎక్కువగా మనం మెజారిటీ కథల్లో మనకు కనబడేది ఏంటంటే, ఆస్తికత్వం అనేటువంటిది మనలో చక్కగా పాదుకొల్పడానికి అవసరమయ్యేటువంటివి ఈ కథలు. ఆస్తికత్వం అంటే అర్థం లోకంలో అనుకునే మామూలుగా దేవుణ్ణి నమ్మటం అనే అర్థం కాదు. మాస్టర్ గారు ఆస్తికత్వం అంటే ఏమని చెప్పారంటే, ఎదుటి తోటి మనిషిలో మంచితనం ఉన్నది అనేటువంటిది విశ్వసించటం, ఎదుటివాడిలో కూడా మంచితనం ఉంటుంది, ప్రతివాడిలో కూడా మంచితనం ఉంటుంది, ప్రతివాడిని నమ్మటం, అపనమ్మకం లేకుండా ప్రతివాడిని నమ్మటం, అది నిజమైన ఆస్తికత అంటారు మాస్టర్ గారు. ఇందా చెప్పారు కదా, ఆ టికెట్లు పోయినాయి, అలా తీసుకొచ్చి ప్లాట్ఫామ్ మీద పెట్టేశారు. అమ్మో ఏమవుతుంది, మనుషులు లేరా లోకల్లో, ఎవరో ఒకళ్ళు ఉపయోగపడతారు, వీళ్ళ విషయం వింటారు, అయ్యో అనుకుంటారు, సహాయపడతారు. లేకపోతే హాస్పిటల్లో ఎలా చేర్చాడు, అక్కడి నుంచి విశాఖపట్నం ఎలా తెచ్చాడు, ఇందా చెప్పారు ఆయన కదా విజయసారథి గారు. అంటే లోకంలో ఎదుటి వ్యక్తిలో ఉండేటువంటి మంచితనం మీద, ప్రాథమిక మంచితనం మీద విశ్వాసం ఉండాలి అన్నారు మాస్టర్ గారు. అది నిజమైన ఆస్తికత అంటే అన్నారు. ఎందుకని? భగవంతుడు ఎక్కడున్నాడు? అందరిలో ఉన్నాడు. కాబట్టి ప్రతివాడిలో ఉన్నది వాడే అయినప్పుడు వాడిని మోసగాడుగానో అపనమ్మకంగానో మనం చూస్తున్నాముట అంటే ఎంత తుచ్చమైన స్థితిలోకి మనం వెళ్ళినట్లు, దాన్ని నాస్తికత అంటారు. ఈ నమ్మకం లేకపోవడం ఎక్కడి దాకా వెళ్ళింది ఈ రోజున? మనం ఇందా చెప్పారు కదా, కాంప్లికేషన్స్, సమస్యలు మనం సృష్టించుకుంటున్నామని. ఇంట్లో భార్య మీద భర్తకి నమ్మకం లేకపోవడం, భర్త మీద భార్యకి నమ్మకం లేకపోవడం, తల్లిదండ్రుల మాటల మీద బిడ్డలకు విశ్వాసం లేకపోవడం, అక్కడి దాకా మనం డెవలప్ అయ్యాం ఈ రోజున. అందువల్ల ఏమిటి? బిడ్డకి తెలియకూడదు మనం మాట్లాడుకునేవి. అబ్బాయి వింటాడేమో, నెమ్మదిగా మాట్లాడండి అని తల్లి అంటుంటుంది, అంటే భర్తతో అంటుంటుంది భార్య. లేదా అబ్బాయి వింటాడు, లేదా అమ్మాయి కోడలు వింటుంది, నెమ్మదిగా మాట్లాడండి అంటే అర్థం ఏమిటి? ఇంట్లో ఉన్న వాళ్ళే లుకలుకలాడుతూ సూక్ష్మజీవుల్లాగా జీవిస్తూ దాని ఒక కుటుంబము, జీవితము అనుకుంటున్నాం. కానీ అది అవునా కాదా అనేటువంటిది అద్దంలో మొహం చూసుకున్నట్టుగా ఎవరికి వాళ్ళని చూసుకుంటే తెలుస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. అందువల్ల నిజమైన ఆస్తికత అంటే మనం ఎన్ని గుళ్ళకి వెళ్ళాం, ఎన్ని యాత్రలకు వెళ్ళాం, 9 రోజులు నిద్ర చేసి వచ్చామండి కాశీలో, లేకపోతే మేము కళ్యాణాలు చేయించాం, లేకపోతే మేము గురు పూజలకు వచ్చాము, సేవ కూడా చేసాం. మనం ఏమి చేసినా మన ప్రవర్తనలో ముందు ఇంట్లో ఉన్న వాళ్ళనే మనం నమ్మలేకపోతే, మన మాటల మీద మన బిడ్డలకే విశ్వాసం కలిగేటట్లుగా మన ప్రవర్తన లేకపోతే తప్పు వాళ్ళది కాదు. వాళ్ళు మన ఎడల విశ్వాసంతో మనం చెప్పేవి నమ్మలేకపోతున్నారట అంటే నీ బిహేవియర్లో లోపం ఉంది, గుర్తుపెట్టుకో అన్నారు మాస్టర్ గారు. నువ్వు మ్యాగ్నెట్గా తయారైతే ఆటోమేటిక్గా ఆ అయస్కాంతం కూడా మ్యాగ్నెట్గా అవుతుంది. కాబట్టి ఇల్లే నిజమైన శిక్షణాలయము అన్నారు. అందువల్ల ఈ కథలన్నింటిలో మనం కనుక చూస్తే ఏం తెలుస్తుంది అంటే, ఆ ఆస్తిక్య బుద్ధి మనలో పాదుకొల్పడానికి
తోటి మనిషిలో ఎలా మనం నమ్మాలి, ఎట్లా ఒకళ్ళెడలో ఒకళ్ళు ఉండాలి, మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి అనేటువంటిది. అలాగే మనం సంపాదించిన డబ్బు మనల్ని పోషించట్లేదు, వాటి మీద కాదు విశ్వాసం ఉండాల్సిందని చెప్పడానికి అనేక కథలు దీనిలో ఉంటాయి. అన్నీ అలాంటివే. ఉదాహరణకి దీనిలో ఒక కథ వస్తుంది. దానిలో ఒకడు ఒక ప్రొసెషన్ జరుగుతూ ఉంటుంది, భగవంతుడికి సంబంధించింది. వందల మంది అక్కడ తిరణాళ్ళలాగా జరుగుతూ ఉంటుంది. వీడు వెళుతూ ఉంటాడు. వెళుతూ ఉంటే అక్కడ గోచీ కట్టుకొని ఉన్నటువంటి ఒకరిని చూస్తాడు, ఒక బికారిని. వాడి ముందు ఒక టవల్ వేసి ఉంటుంది, అడుక్కుడేవాడు అర్థం అన్నమాట. దానిలో ఎవరైనా డబ్బులు వేస్తారు అని. అతను వెళుతూ పాసాన్ అవుతూ వెళుతుంటాడు, కానీ అతని కళ్ళలో ఏదో వెలుగు కనబడుతుంది. ఆగిపోతాడు. మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఇతను బికార్లాగా లేడు, ఏదో తేడాగా ఉంది, ఇతను చూస్తుంటే మామూలు వాళ్ళలాగా అనిపించట్లేదని అనిపిస్తుంది. కానీ అందరూ డబ్బులు వేసి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే వేస్తూ ఉన్న డబ్బులను కొద్దిగా వేయంగానే అవన్నీ టక్టగా తీసి చేతులు ఇలా పెట్టేసుకుంటాడు. ఎవరు? ఆ బికారి. ఎక్కడ సంచుల్లో ఉండవు, చుట్టుపక్కల ఏమీ లేవు, అతనికి ఉత్త గోచితో ఉన్నాడు. అవి చేతిలోకి తీసుకోగానే అవన్నీ మాయమైపోతూ ఉంటాయి. అది గమనిస్తాడు. ఇతను ఆశ్చర్యపోతాడు, ఏంటిది వేసినవి చేత్తో పట్టుకొని ఇలా తీసుకుంటున్నాడు, అవి మాయమైపోతున్నాయి, ఇదేమిటి అని. ఆగి మళ్ళీ గమనిస్తాడు కాసేపు. ఇంకా షాక్ తింటాడు నెక్స్ట్ జరిగినటువంటి మిరకిల్కి. అదేంటంటే ఈ చేతిలో తీసుకున్నవి ఉన్నాయి కదా, మళ్ళా అవేమో మాయమవుతున్నాయి. ఇంకాసేపు అయిన తర్వాత చేతిని ఇలా విదిలిస్తున్నాడు. విదిలిస్తుంటే మళ్ళీ అతని చేతిలో నుంచి కాసులు వచ్చి జనాల్లో పడుతున్నాయి. ఇదేమిటి, తీసుకున్నవి మళ్ళీ ఇచ్చేస్తున్నాడు, అసలు ఎలా మాయమవుతున్నాయి, మళ్ళీ విదిలిస్తూ ఉంటే చేతిలోంచి ఎలా వస్తున్నాయి. అయితే ఇంకా షాక్ తింటాడు. అదేమిటంటే ఆ వేస్తున్నటువంటివన్నీ కూడా, వీళ్ళు వేస్తున్నటువంటివేమో రకరకాల మెటల్స్తో చేసిన మామూలు కాయిన్స్, కానీ అతను విసురుతూ ఉంటే వచ్చి పడుతూ ఉన్నవి మాత్రం బంగారు కాయిన్స్ వచ్చి పడుతుంటాయి. అవి పడుతూ ఉంటే వాటిని కరెక్ట్గా ఎవడైతే నిజంగా అవసరంలో నీటిలో ఉన్న పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళ చేతుల్లోనే వచ్చి పడుతూ ఉంటాయి, అక్కడున్న ఆ ప్రొసెషన్లో ఉన్న వాళ్ళలో కూడా. ఇది ఎట్లా సాధ్యమవుతోంది? అతను ఇట్లా విసిరినప్పుడు చంద్రవందరగా పడాలి, ఎవరికైనా పడచ్చు, కానీ అది అతను అనుకున్నట్టే పడుతున్నాయి. అతను ఏదో అనుకుంటున్నాడు, సంకల్పిస్తున్నాడు, కాబట్టి అతను అనుకున్న వాళ్ళకి ఎవరికి అవసరం ఉందో వాళ్ళ చేతుల్లో పడుతున్నాయి, సామాన్యుల చేతిలో అనేది అర్థమైంది. మన సత్యసాయిబాబా వారు దర్శనంకి వచ్చినప్పుడు మొదట్లో చాక్లెట్లు అవి తీసి అలా ఇసిరేసేవాళ్ళు. అది మనం అనుకుంటాం ఇక్కడ పడతాయని, ఒకటి అటేటో వెళ్తుంది, ఇంకెటో వెళ్తుంది. ఆయన ఎవడనుకున్నాడో వాడి చేతిలోకి వెళ్ళి పడతాయి అవి. ఇదంతా వాడికి వండర్గా అనిపిస్తుంది. అయిపోయి వాడు ఆగుతాడు, దగ్గరికి వస్తాడు, వీడి పర్సు చెక్ చేసుకుంటాడు, వేద్దాం బంగారం వస్తుంది కదా అని. ఒక్క కాయిన్ కూడా ఉండదు, అన్ని నోట్లు ఉంటాయి. నోట్లు ఉండేటప్పటికీ ఎట్లరా మన కాయిన్ వేస్తే బంగారం వచ్చేదే అనుకొని చూస్తూ ఉంటాడు. ఇది భావాన్ని గమనించి అతను నవ్వుతూ అంటాడు, నువ్వు నోటు వేసినా మళ్ళా నీకు తిరిగి బంగారంగా వస్తుంది అంటాడు. అనేటప్పటికీ వీడొక్కసారి అది 100 రూపాయల నోటు తీసి వేద్దామా లేదా, వేశాక అది 100 రూపాయలు, ఆ రోజుల్లో 100 రూపాయలు అంటే చాలా ఇది కదా, ఈ కథ రాసిన టైం 70sలో, వస్తాయో రావో అన్నాడుగా, నిజమో కాదో, సరే వస్తాయి చూద్దాం అనిపించింది. ఇంతలోకి మళ్ళీ అనిపించింది ఉన్నదంతా వేద్దామా అనిపించింది. ఇంతలోకి వచ్చేటప్పుడు భార్యకి చెప్పాట, ఓ 50,000 కూడా పెట్టాను, ఏదో పని మీద వెళ్తున్నాడు వీడు, అది పెట్టిందో లేదో చూసుకోలే. సరే కౌంట్ చేసుకొని కొంత వేద్దాం అనుకున్నట్ట, అనుకొని కౌంట్ చేద్దాం అనుకుంటూ ఉండగా అతను నవ్వుతూ అన్నట్ట, కౌంట్ చేస్తే అప్పుడు తిరిగి వేస్తే బంగారంగా రాదు అన్నట్టు. అనేటప్పటికి డైలమాలో పడ్డాడు. చూసుకోకుండా మొత్తం వేయాలి, మరి వేస్తే ఒకవేళ 50,000 కూడా ఉన్నాయేమో, సరే ఇంత వేసిన తర్వాత వీటిని మాయ చేస్తున్నాడేమో, కాసులు వేస్తే బంగారం వేసినట్టుగా చూపెట్టి ఇలా పెద్ద అమౌంట్ తీసేసుకొని జంప్ అవుదాం అనుకుంటున్నాడేమో. వీడి డైలమాలో ఉండి వేయడు, ఆయన కూడా నవ్వుతాడు. అక్కడ ఇలా మళ్ళీ చూసేప్పుడు గిరుక్కున మాయమైపోతాడు. రేపు వస్తానంటాడు, ఆ కథలో అది కూడా అంటాడు, రేపు వస్తానంటే రేపు ఎక్కడ ఉంటానో నాకు తెలియదు అంటాడు. అంటే ఇదంతా ఈ కథలో ఇంక వివరంగా ఇంకేం మాట్లాడరు. అంటే మన లోకంలో దాచుకుందామనేటువంటి బుద్ధి ఉన్నంతకాలం ఎలా ఉంటాం, మనం ఉన్నదాన్ని సద్వినియోగం చేద్దాం అనుకున్నప్పుడు జీవితం బంగారుమయం అవుతుంది. అంటే మనం ఇచ్చింది రెట్టింపుగా మనకు మళ్ళా వస్తుంది. దీనిలో మాస్టర్ గారు అంటారు ఓ కథలో, ఇంకో కథలో మళ్ళీ ఇంకో వాక్యం, అదేంటంటే ఎప్పుడు కూడా ఈ నేచర్లో మనకి ఎంత డ్యూ రావాల్సి ఉందో అంతే వస్తుంది అని చెబుతారు.
ఒక మాట చిన్న వాక్యంగా చెబుతారు. దీనికి రిలేటెడ్దే మాస్టర్ గారు యూరోపియన్స్కి రాసిన లెటర్స్లో ఒక చోట ఒక మాట రాస్తారు. అంటే ఈ కథకి రిలేటెడే, ఇవన్నీ భావాలన్నీ ఒకటే. అందులో కూడా దీన్నే చెబుతూ ఏం చెబుతారంటే, నేచర్లో నీకు ఎంత డ్యూ ఉందో అంత నీకు, అంటే నీకు ఎంత రావాల్సి ఉందో అంతకు రూపాయి తక్కువ రాదు, రూపాయి ఎక్కువ రాదు, అంతే వస్తుంది ఎవరికైనా. ఇక మిగతా అంతా నేను ఏదో చాలా సంపాదించాలి, కూడబెట్టాలని నువ్వు చేసేటువంటిది అంతా కూడా సైకలాజికల్ స్ట్రగుల్ అని చెప్పారు. నీ మానసికమైనటువంటి సంఘర్షణ తప్ప, నీ వీక్నెస్, కన్ఫ్యూజను ఇవి తప్ప నువ్వు ఎంత ఏం కొట్టుకున్నా నీకు వచ్చేది నీకు ఎంత రావాల్సి ఉందో అది మాత్రమే. ఇది తెలియక నానా హంగామా హైరాణ లైఫ్ అంతా కూడా కొట్టుకుంటూ ఉంటాము. అంటే మనకు ఒకటి రాలేదట అంటే అర్థం ఏమిటి? అది మనది కాదన్నమాట. మాస్టర్ గారు అంటారు, అబ్బాయి ఇది నాకుంటే బాగుండని నువ్వు అనుకున్నావుట అంటే అర్థం అది ఆల్రెడీ ఉంటే బాగుండేటైతే ఉండేది కదా అన్నారు. అలా కాకుండా అది కూడా మనకు కూడా ఉంటే బాగుండు అనుకున్నావుటంటే దాన్నే దరిద్రం అంటారు అన్నారు. అంటే ఎవరింటికో వెళ్తాడు, అబ్బా ఎంత బాగుంది ఇట్లాంటిలు అనుకుంటే బాగుండు, ఆ అర్హత పాత్రత ఉంటే ఆల్రెడీ ఉండుండేవి అని అర్థం. ఈ లోపల కాదు దాని గురించి పీక్కుంటూ, లేదా మనం కూడా ఇలా ఉండాలని చెప్పి నాన్న హైరాణపడి ఒకటి 2 జాబులు చేసి, లేదా ఆ సంపాదన చేసి ఈ సంపాదనలు చేసి చివరికి ఏం జరుగుతుంది అంటే ఒకవేళ ఇల్లు ఏర్పడచ్చు, ఈ లోపల వీడు సమాధి పోతాడు, వీడు అనుభవించడం ఉండదు. దానికి డిజర్వ్డ్ వాడు పిల్లలు అనుకోండి వాళ్ళు అనుభవిస్తారు. అందువల్ల ఎప్పుడు కూడా లోకంలో అంటే దీని మీద వింటాం కానీ మనకు నమ్మకం కలగదు. అందుకే కథల రూపంలో కూడా ఆ విషయాలను ఆయన తెలియజేయడం జరుగుతుంది. అంటే మనలో ఆ ఆస్తిక్య బుద్ధి, అంటే అసలు తోటి మనుషుల్ని ముందు దేవుడు అవన్నీ సంగతి, ఎదుటి చుట్టూ ఉన్నటువంటి మనుషుల ఎడల మనం ఎట్లా ప్రవర్తించాలి, ఎట్లాంటి నమ్మకం కలిగి ఉండాలి, దేనికి ఎలాంటి శాశ్వతమైన వాల్యూస్ దేని మీద ఉన్నాయి, వేటికి ఇవ్వాలి అనేటువంటి విషయాల్ని ఈ కథలో మాస్టర్ గారు మనకు తెలియజేశారు. అలాగే ఇందులో ఇంకో కొటేషన్, ట్రాంక్విలిటీ లైక్స్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ట్రాంక్విలిటీ. ఇఫ్ యూ వాంట్ టు గ్యాదర్ పీస్ అండ్ కండెన్స్ ఇట్, the voltage will be too high to be contained by your frail vehicle. Tension leads to a burning of the filaments which will leave the vehicle permanently damaged, and you have to live in the world as a discharged battery. అంటే నాకు చక్కటి ప్రశాంతత, ఆనందము ఇవి కావాలి అనుకుంటే అది ఎలాంటిది అంటే నువ్వు ఇంకొకటికి ఇవ్వటం ద్వారా అనుభూతి చెందేది తప్ప అది నేను పొందాలి, నా దగ్గర ఒడిసి పట్టుకోవాలి అనుకుంటే షార్ట్ సర్క్యూట్ లాగా ఫిలమెంట్ బద్దలైనట్టు అయిపోతుంది, జాగ్రత్త. నేను పొందాలి, రిసీవింగ్ పోల్ కాదన్నారు. అది ఎప్పుడు కూడా ఇంకోటికి నువ్వు ఇవ్వటం ద్వారా నువ్వు పొందేటువంటిదే అనేటువంటి విషయాన్ని ఒక కథలో చెబుతారు. ఇంకో కథలో ఒకడు స్వామీజీ యొక్క ఆశ్రమానికి వెళతాడు. వెళ్ళి మా నాన్న అమ్మ వాళ్ళకి ఆర్థడాక్స్ ఫ్యామిలీ, వాళ్ళకి నేను చెప్పేది అర్థం కాదు, వాళ్ళు పూర్తిగా పాత పద్ధతిలో ఉన్నారు, అసలు వాళ్ళకి నాకున్నంతటి స్థాయి ఆధ్యాత్మికంగా రాలేదు, వాళ్ళకి నేనేంటో అర్థం కాలేదు, అసలు మనశ్శాంతి పీస్ లేదు ఇంట్లో, అందుకని మీ ఆశ్రమానికి వచ్చా, హిమాలయాల్లో మీరు డెవలప్ చేసిన ఆశ్రమం చాలా బాగుంది, ఇక్కడ నాకు ఉండిపోవాలని ఉంది, మీరు పర్మిట్ చేస్తే ఉంటాను అంటాడు. ఆయన నవ్వి, నీకు కావాలంటే ఉండొచ్చు, అన్నం పెట్టడం వాటికి మాకు ప్రాబ్లం ఏం లేదు, కాకపోతే అతను చాలా బుక్స్ చదివి ఉంటాడు, ఉపనిషత్తులు అవన్నీ, ఆ ఉపనిషత్తులు అవన్నీ చదివేశాను, ఆ స్థాయి మా అమ్మ నాన్న వాళ్ళకి లేదు, వాళ్ళకి అర్థం కావు, ఇదిగో అందుకనే ఇక్కడికి వచ్చాను ఇట్లా మాట్లాడతాడు. మాట్లాడితే ఆయన నవ్వి అంటాడు, నాయనా ఎప్పుడు అని నాకు ఇక్కడ మీరు అప్పుడు చెబుతాడు, నాకు వర్క్ ఏదన్నా ఇవ్వండి అంటాడు. వర్క్ 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 అని నవ్వి ఆయన అంటాడు, వర్క్ అనేది ఇచ్చేది కాదు, చేసేది. ఇక్కడున్న ఆశ్రమంలో ఉన్న వాళ్ళెవరికి నేను వర్క్స్ ఇవ్వడం లేదు, వాళ్ళందరూ వాళ్ళు చక్కగా వాళ్ళు వర్క్ చేసుకుంటూ ఉన్నారు, నీకు ఏదైనా నచ్చితే చేయవచ్చు, ఉండవచ్చు అంటాడు. కొన్నాళ్ళు కాగానే వాడు వచ్చి, ఇక్కడ వాళ్ళు ఎవరు మూర్ఖులు, వీళ్ళెవరు కూడా నన్ను సరిగ్గా ట్రీట్ చేయట్లేదు అంటాడు. అంటే నాయన వాళ్ళందరూ సేవకులుగా ఉంటున్నారు, నువ్వు సేవకులుగా ఉండదలుచుకున్నావా, విజిటర్గా గెస్ట్గా ఉండదలుచుకున్నావా తేల్చుకో అంటాడు. అంటే లేదు, వాళ్ళకి నా అంత స్టేచర్ లేదు, అర్థం చేసుకోవట్లేదు, అది ఇదని వాళ్ళ మీద కంప్లైంట్స్ చెబుతాడు. అంటే ఇంటి దగ్గర తల్లిదండ్రుల గురించి చెప్పాడు, ఇక్కడ వీళ్ళ గురించి చెబుతాడు. చెప్పి ఉపనిషత్తులు అది ఇదని చాలాసేపు మాట్లాడతాడు. మాట్లాడితే ఆయన అంటాడు, నాయన ఉపనిషత్తులు అవన్నీ కూడా పుస్తకాల్లో ఉండవు అని చెబుతాడు. అవన్నీ కూడా మనుషుల రూపంలోనే మనతో నడయాడుతూ మన మధ్యకు వచ్చి వాళ్ళు ఆన్సర్లు ఇస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. నువ్వు చేసుకోవాల్సింది ఏమిటి అంటే
ఆ వ్యక్తుల రూపంలో నుంచి పరమాత్మ ఏం మాట్లాడతాడో ఆ ఉపనిషత్ వాక్యాలు దాన్ని అర్థం చేసుకోవడంలో ఉండాలి. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడిది పిచ్చి ల్యాండ్ ఏమీ కాదు, నేను ఇది వర్క్ చేసుకుంటూ వచ్చి ఈ స్థితికి తీసుకొచ్చాను. ఇట్లా తెచ్చిన తర్వాత నువ్వు వచ్చి ఇది చాలా బాగుందంటున్నావు. ఇక్కడ వచ్చిన వాళ్ళలో ఏదో ఒక వర్క్ రూపంలో ఉండి ఆ వర్క్ రూపంలో ఉండి వాళ్ళు సేవలో ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ ఒకళ్ళు ఇవ్వటం అనేది ఉండదు. ఎప్పుడూ కూడా ఈ శాశ్వత సత్యాలు వేదం అవన్నీ కూడా పుస్తకాల్లో ఉంటాయి అనుకోవటం పొరపాటునైనా. పుస్తకాల్లో ఉండవు అవన్నీ కూడా గుర్తుపెట్టుకో. దానికి యాజ్ ఇట్ ఈజ్ వాక్యాలు ఇక్కడ చదువుతున్నాను. ఆయన అంటారు, ద స్క్రిప్చర్ ఉంది, ద స్క్రిప్చర్ డు నాట్ స్లీప్ ఇన్ ది బుక్స్, దే వెయిట్ టు వాక్ టు యూ యాజ్ యువర్ నైబర్స్. ప్రిన్సిపల్స్ ఎగ్జిస్ట్ ఇన్ బుక్స్ ఓన్లీ టు బి గాల్వనైజ్డ్ ఇన్ పర్సన్స్ అరౌండ్ యూ. పుస్తకాల్లో ఉండవునైనా శాస్త్రాలు నీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల్లో ఉంటాయి. ప్రిన్సిపల్స్ అనేవి పుస్తకంలో ఉంటాయి, అవి పర్సన్స్ రూపంలో గుణాలుగా బయటికి వ్యక్తం అవుతూ ఉంటాయి నువ్వు గమనిస్తే అంటాడు. అని ఇంకో మాట చెబుతాడు, నువ్వు మాటికి ఇతరులను జడ్జ్ చేస్తున్నావు, వాళ్ళలో తప్పులు పడుతున్నావు. యూ జడ్జ్ అదర్స్ బికాజ్ యూ హ్యావ్ యువర్ ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూ. నీకంటూ నా ఒపీనియన్, నా పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఒకటి ఉంది, దాంతో నువ్వు లోకాన్ని జడ్జ్ చేస్తున్నావు. సబ్మిట్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ టు ఏ నోన్ ఆర్ అన్ అన్నోన్ గాడ్, దెన్ యు ఆర్ లిబరేటెడ్. నీ పాయింట్ ఆఫ్ వ్యూ అనే దాన్ని కూడా నువ్వు సబ్మిట్ చేయగలగాలి, నీకు తెలిసినటువంటి గురువైనా అజ్ఞాతంగా ఉన్న గురువుకైనా. అంటిల్ దెన్ ద స్క్రిప్చర్స్ వెయిట్ నాకింగ్ ఎట్ యువర్ డోర్. అప్పటిదాకా అవి ఎదురు చూస్తూ ఉంటాయి తలుపు తట్టుతూ. అందువల్ల అసలైన వేద జీవనం అంటే అర్థం ఏమిటి అంటే, చుట్టూ ఉన్న మనుషుల్లో మనం వ్యవహరించడంలోనే నిజమైన వేదం ఉంది. మాస్టర్ గారు ఇంకో మాట చెబుతారు, మన నిత్య నైమిత్తిక కర్మల్లో వ్యవసాయం చేయటంలోనూ ఇంకొకళ్ళని పోషించటంలోనూ దీనిలో ఉన్నది వేదం అంటే అర్థం అది అన్నారు. అదే ఇందాక కథలో జనక మహారాజు కూడా పొలము చెప్పడంలో కూడా, అందుకే జనకాదయ అన్నాడు ఆయన భగవద్గీతలో. అందువల్ల మన కర్తవ్యం ఎదుటివాడిలా కుటుంబంలో భార్యగా, భర్తగా, లేదా పిల్లవాడిగా, తండ్రిగా, అలాగే ఆఫీసులో కానీ ఏవైతే ఉన్నాయో వీటిల్లో నిజమైనటువంటి వేదం దాగి ఉంది. కానీ అది చెప్పడం అనేది పుస్తకాల్లో చెప్పారు, పుస్తకం వేదం కాదు. పుస్తకాల్లో వేదం గురించి ఉంది, అది మన ప్రవర్తనలో, మన యొక్క అనుష్ఠానంలో, నిత్య జీవితంలో కనబడాలి అనేటువంటిది ఈ కథల్లో మాస్టర్ గారు మనకు తెలియజేశారు. వాసుదేవ.